హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో ఇశ్రాయేలీల్ని పరిపాలించిన రెండవ రాజైన దావీదు జీవితం గురించి తెలుసుకుందాము. సమూయేలు సౌలును రాజుగా చేసినందుకు బాధపడుతున్నాడని యెహోవా సమూయేలుతో దావీదును అభిషేకించమన్నాడు. ముందుగా దావీదు ఎవరి కుమారుడో తెలుసుకుందాము. రూతుకి బోయాజుకి పుట్టిన కుమారుడు ఓబేదు. ఓబేదు యెషయిని కనెను. యెషయి రాజైన దావీదును కనెను. యెషయికి దావీదు ఒక్కడే కుమారుడు కాదు. యెషయి యూదా గోత్రం నుండి వచ్చినవాడు. యెషయికి 8 మంది కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు ఎక్కడుంది ఏంటి అనేది చూస్తే 1వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం నుంచి కనిపిస్తుంది. పెద్దవాడి పేరు ఏలియాబు, 2వ వాడి పేరు అబినదాబు, 3వ వాడి పేరు షమ్మాను, 4వ వాడి పేరు నెతనేలు, 5వ వాడి పేరు రద్దయి, 6వ వాడు ఓజేము, 7వ వాడు దావీదు, 8వ వాడి పేరు గురించి ప్రస్తావించబడలేదు. కుమార్తెలు సెరూయా, అబిగయీలు. ఇది యెషయి కుటుంబం గురించి. సౌలు రాజుగా పరిపాలిస్తున్న కాలంలో సౌలు దేవునికి అవిధేయత చూపటం వల్ల, ఈ కారణం వల్ల సమూయేలు దుఃఖంతో బాధపడుతుండేవాడు. అయితే దేవుడు సమూయేలుతో, నువ్వు నేను విడిచిన సౌలు గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు? నీ కొమ్మును తైలంతో నింపు, లే, బెత్లెహేములో యెషయి కుమారుల్లో ఒకణ్ణి నేను రాజుగా నియమించాను అని చెప్తాడు. అప్పుడు సమూయేలు, దేవా, నేనెలా వెళ్ళగలను? సౌలుకు ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు అని అనగా, అందుకు యెహోవా ఒక పెయ్యిని తీసుకుని పోయి యెహోవాకు బలిపశువును వధించడానికి, బల్యార్పణ అర్పించడానికి యెషయిని పిలువుము. అప్పుడు నువ్వేం చేయాలో నేను చెప్తాను, ఎవరి పేరు చెప్తానో వాళ్ళని అభిషేకించు అని అంటాడు. అలా సమూయేలు బెత్లెహేము ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ఊరి వాళ్ళు భయపడ్డారు. సమాధానంగా వస్తున్నావా అని సమూయేలుని అడిగితే, సమాధానంగా వస్తున్నాను అని సమూయేలు సమాధానం ఇచ్చాడు. సమూయేలు యెషయి కుమారుల్లో అందరినీ పరీక్షిస్తాడు, ఒక్కడిని తప్ప. దేవుడు వారెవరినీ కోరుకోలేదు. కానీ అప్పుడు సమూయేలు యెషయితో, నీ కుమారులంతా ఇక్కడే ఉన్నారా అని అడిగినప్పుడు, చిన్నవాడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాస్తున్నాడు అని అనగా, సమూయేలు అతన్ని ఇక్కడికి త్వరగా పిలిపించు అని యెషయితో అనగా దావీదును తీసుకుని వచ్చారు. దావీదు ఎర్రనివాడు, చక్కని నేత్రములు కలవాడు, సుందరమైనవాడు. దావీదు రాగానే దేవుడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని చెప్పాడు. అలా సమూయేలు దావీదు అన్నల ఎదుట దావీదును అభిషేకించాడు. అప్పటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చింది. తర్వాత సమూయేలు తన ఇంటికి రామా అనే ప్రాంతానికి వెళ్లిపోయాడు. యెషయి చిన్న కుమారుడైన దావీదు ఏం చేసేవాడంటే గొర్రెలు కాస్తూ ఉండేవాడు. అంటే గొర్రెల కాపరి. గొర్రెలను తినడానికి, అనేక మృగాల నుండి వాటిని తినడానికి వచ్చినప్పుడు ఎలుగుబంటిని, సింహాన్ని చంపి వాటి నుండి గొర్రెలను కాపాడిన ధైర్యశాలి, మంచి కాపరి. తండ్రి చెప్పిన మాట శ్రద్ధగా వినేవాడు. దావీదు గొర్రెలు కాస్తూ, వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ ఉండేవాడు. అయితే సమూయేలు దావీదును అభిషేకించిన తర్వాత సౌలు దగ్గరికి యెహోవా దగ్గర నుండి ఒక దురాత్మ ఒకటి వచ్చింది. అప్పుడు దాసులు సౌలుతో, చమత్కారంగా సితారను వాయించే ఒక వ్యక్తిని విచారించడానికి మాకు అనుమతి ఇవ్వండి, సెలవిమ్మని అడిగి, సితారను వాయించినప్పుడు నువ్వు బాగుపడతావు అని రాజుతో అన్నప్పుడు సౌలు వాళ్ళకు అనుమతిస్తాడు. సితారను చమత్కారంగా వాయించేవారిని ఈ సేవకులు వెతుకుతారు. అప్పుడు వారికి దావీదు కనిపిస్తాడు. అలా సౌలుతో దాసులు ఇలా అంటున్నారు, ఒకడు రాజా, బెత్లెహేములో యెషయి కుమారుడైన దావీదు చమత్కారంగా వాయించగలవాడు సితారను. అతడు బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, ఇంకా యెహోవా అతనికి తోడయ్యున్నాడు అని సౌలుకు చెప్తాడు. అప్పుడు సౌలు యెషయి దగ్గరికి తన దూతలను పంపి, గొర్రెలు కాస్తున్న నీ కుమారుడిని నా దగ్గరికి పంపించమని వర్తమానం పంపిస్తాడు. మొదటిసారి రాజు దగ్గరికి వచ్చే సమయంలో ధనవంతులు ఏదో ఒకటి తీసుకుని వచ్చేవాళ్ళు. అలా యెషయి రొట్టెలను, ద్రాక్షరసపు తిత్తిని, ఒక మేకపిల్లను వేయించి దావీదు చేత సౌలు దగ్గరికి పంపిస్తాడు. దావీదు రాజు ముందు నుంచున్నప్పుడు సౌలుకు బహు ఇష్టం కలిగింది, బహు ఇష్టం పుట్టింది. దావీదును సౌలు తన ఆయుధాలు మోసే వ్యక్తిగా ఉంచాడు. దేవుని దగ్గర నుండి దురాత్మ వచ్చిన ప్రతిసారి దావీదు సితారను పట్టుకుని వాయించగా దురాత్మ అతన్ని విడిచిపోయేది. అయితే ఒకానొక సమయంలో ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. అయితే ఫిలిస్తీన్ల వైపు గాతు వాడైన గొల్యాతు
అనే వ్యక్తి ఉన్నాడు. ఈ గొల్యాతు శూరుడు, ఇంకా 6 మూరల జానడి ఎత్తుగా ఉన్న వ్యక్తి. యుద్ధ కవచం ధరించాడు. ఆ కవచం అనేది 5,000 తులాల రాగి గలది. అతని కాళ్లకు రాగి కవచం, అతని భుజాల మధ్య రాగి బల్లం ఒకటి పట్టుకొని ఉన్నాడు. ఇశ్రాయేలీలతో, మీలో ఎవరైనా నన్ను ఓడించి చంపితే మేము మీకు దాసులమవుతాము, అలాగే నేను మీలో ఒకడిని చంపితే మీరు నాకు దాసులవుతారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న సౌలు, అతని సైన్యంలో ఉన్న వాళ్ళంతా గొల్యాత్ మాటలకు భయపడి ఎవరూ యుద్ధానికి ముందుకు పోలేదు. అయితే ఇక్కడ దావీదు సౌలుతో ప్రతిక్షణం ఉండేవాడు కాదు. దురాత్మ పట్టినప్పుడు సితారను వాయించి అతను బాగుపడే వరకు అక్కడ ఉండి తర్వాత తన తండ్రి గొర్రెలు కాస్తూ ఉండేవాడు. యెష్షయి ముసలివాడిగా ఉన్నాడు. యెష్షయి 3 పెద్ద కుమారులైన ఏలియాబు, అబినాదాబు, షమ్మా అనే వాళ్ళు సౌలు వెంట యుద్ధానికి వెళ్లారు. యెష్షయి దావీదును పిలిచి, నీ అన్నల కోసం వేయించిన తూమెడు గోధుమలను, 10 రొట్టెలను, జున్నుగడ్డలను తీసుకుని సహస్రాధిపతికి ఇచ్చి, నీ అన్నలు క్షేమంగా ఉన్నారో లేదో ఆనవాలొకటి తెమ్మని చెప్తాడు. యుద్ధం అనేది ఏలా అనే లోయలో జరుగుతుంది. అయితే దావీదు ఉదయాన్నే లేచి ఒక కాపరికి తాను కాసే గొర్రెలను అప్పగించి తన తండ్రి చెప్పిన మాటలను శ్రద్ధగా విని తన అన్నల దగ్గరికి అవి తీసుకొని వెళ్తాడు. అలా అన్నల దగ్గరికి వెళ్లి అంటే సైన్యంలోకి ప్రవేశిస్తాడు. గొల్యాతు చెప్తున్న మాటలు కూడా వింటున్నాడు ఈ దావీదు. సైన్యంలోకి దూరిపోయాడు. సౌలు గొల్యాతును చంపిన వాళ్ళకి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని, ఐశ్వర్యం ఇస్తానని, వారి తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీలలో స్వతంత్రులుగా చేస్తానని చెప్పాడు. అందుకు దావీదు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు, వారిని చంపితే బహుమతి ఏంటి అని సైనికుని అడిగినప్పుడు బహుమానం గురించి చెప్తాడు. అందుకు దావీదు, నేను చంపుతాను అని ముందుకొస్తాడు అని సైనికులతో అన్నప్పుడు ఈ మాట దావీదు పెద్దన్నైన ఏలియాబు వింటాడు. ఏలియాబుకు దావీదు మీద కోపం వస్తుంది. ఇలా అంటున్నాడు, నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? నీ గొర్రెలు ఎవరు వశం చేశావు? నీ గర్వం, నీ చెడుతనం నేను ఎరుగుదును. నువ్వు యుద్ధం చూడడానికి కదా వచ్చింది అన్నప్పుడు దావీదు, నేనేం చేశానన్నా? ఒక్క మాట మాత్రమే అన్నాను కదా అని తన అన్న దగ్గర నుండి వెళ్లి 4 సైనికులతో అలాగే అడుగుతాడు. అలా తన అన్న చెప్పిన విధంగానే వాళ్ళు కూడా చెప్తారు. ఒకరి నుంచి ఒకరికి. చివరికి ఈ విషయం సౌలుకు తెలుస్తుంది. సౌలుకు చెప్తారు. అప్పుడు సౌలు దావీదును పిలిపిస్తాడు. దావీదును నేను యుద్ధం చేస్తాను అని అనగానే పిలిపించలేదు. ఇలా చాలా సమయం పట్టింది. ఇలా సమాచారం అందిన తర్వాత పిలిపించారు. దావీదు రాజుతో, రాజా, నేను ఫిలిస్తీన్తో యుద్ధం చేస్తాను అని అన్నప్పుడు సౌలు, ఫిలిస్తీన్ని ఎదుర్కొని పోట్లాడడానికి నీకు బలం చాలదు. నువ్వు ఇంకా బాలుడు. బాల్యం నుండి నువ్వు యుద్ధం నేర్చుకున్న వాడివి కూడా కాదు అని అంటాడు. అందుకు దావీదు, రాజా, నా తండ్రి గొర్రెలు కాస్తుండగా సింహం ఇంకా ఎలుగుబంటి ఒకసారి గొర్రె పిల్లల్ని ఎత్తుకొని పోతుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించాను. అది నా మీదకి వచ్చినప్పుడు దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపానని చెప్తాడు. నీ దాసుడనైన నేను సింహాన్ని ఎలుగుబంటిని చంపాను. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతిలేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వల్ల అవుతాడని, సింహం యొక్క బలం నుండి ఇంకా ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ చేతుల నుండి కూడా నన్ను విడిపిస్తాడు అని దేవుని మీద విశ్వాసం, విధేయత కలిగి విజయం సాధిస్తాను అని రాజుకి చెప్తాడు. ఈ మాటలు వింటుంటే ధైర్యం లేని వాళ్ళకు కూడా ధైర్యం కలిగేలా దావీదు మాట్లాడుతున్నాడు. అందుకు సౌలు, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదును యుద్ధానికి పంపించాడు. సౌలు యుద్ధం చేసేటప్పుడు ధరించే యుద్ధ వస్త్రాలన్నీ దావీదుకు ధరింపజేస్తాడు. కానీ అవి దావీదుకు వాడుకలో లేవు, అంటే అలవాటు లేవు. అయితే వీటితో వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసేసి దావీదు కర్ర చేత పట్టుకొని ఏటిలోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని చిక్కంలో ఉంచుకున్నాడు. వడిసె చేతిలో పట్టుకొని గొల్యాతు దగ్గరకు వస్తాడు. గొల్యాతు డాలు మోసే వ్యక్తి తనకు ముందుగా నడవగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి బాలుణ్ణి చూసి తృణీకరించాడు. గొల్యాతు దావీదుని చూసి, కర్ర తీసుకొని నా మీదకి వస్తున్నావే, నేనేమైనా కుక్కనా అని అంటాడు. అలానే గొల్యాతు ఆరాధించే దేవతల పేరున దావీదును శపించాడు. గొల్యాతు ఇలా అంటున్నాడు, నా దగ్గరికి రా, నేను నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు, భూమృగాలకు వేస్తాను అని అంటాడు.
అందుకు దావీదు, యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను, యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నేను నిన్ను చంపి నీ తల నరికేస్తాను అని ఇశ్రాయేలీలలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకునేలా ఈ రోజున ఫిలిస్తీన్ల యొక్క కళేబరాలు ఆకాశ పక్షులకు మృగాలకు వేస్తాను అని చెప్తాడు. యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాదని ఈ దండువారు తెలుసుకుంటారు అని, యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మల్ని నా చేతికి అప్పగిస్తాడని చెప్తాడు. వాళ్ళిద్దరూ యుద్ధం చేయడానికి ముందుకొచ్చినప్పుడు దావీదు తన సంచిలో నుండి రాయిని తీసి వడిసెలో పెట్టుకొని విసిరాడు. ఫిలిస్తీన్ నుదిటను కొట్టాడు. అప్పుడు గొల్యాతు ఒక్క దెబ్బతో నేలను బోర్ల పడ్డాడు. అప్పుడు దావీదు అతని కత్తితో తన తలను తెగవేశాడు. అంటే తన తలను మొండాన్ని వేరు చేశాడు, నరికేశాడు. పరాక్రమం కలిగిన శూరుడైన గొల్యాతు చనిపోవడం చూసిన ఫిలిస్తీన్లు పారిపోయారు. అప్పుడు ఇశ్రాయేలీల వాళ్ళు యూదా వాళ్ళు లేచి జయము జయము అని అరిచి ఫిలిస్తీన్లను లోయ వరకు, షెరాయిము, ఎక్రోను వరకు హతం చేశారు. ఇంకా వారి పట్టణములనేవి కూలిపోయాయి. అయితే ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లను తరిమిన తర్వాత ఫిలిస్తీన్ల డేరాల దగ్గరకు వచ్చి దోచుకున్నారు. అయితే దావీదు ఆ ఫిలిస్తీని ఆయుధాలు తన డేరాలో ఉంచుకొని గొల్యాతు తలను యెరూషలేముకు తెచ్చాడు. సౌలు దగ్గరికి తీసుకొని వస్తాడు. అప్పుడు సౌలు దావీదును చూసి, నీవు ఎవరి కుమారుడవు అని అడగగా దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెషయి అను నీ దాసుని కుమారుణ్ణి అని చెప్తాడు. దావీదు సౌలుతో మాట్లాడిన తర్వాత సౌలు కుమారుడైన యోనాతాను హృదయంలో దావీదు హృదయంతో కలిసిపోయింది. అలా వారిద్దరూ ప్రాణ స్నేహితులుగా, ప్రాణమిత్రులుగా భావించారనమాట. ఆ రోజు సౌలు దావీదును తన ఇంటికి వెళ్ళనివ్వకుండా సౌలు అతన్ని చేర్చుకున్నాడు. సౌలు దావీదును ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్లి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చేవాడు గనుక సౌలు యోధుల మీద నియమించాడు దావీదును. దావీదు సౌలు దృష్టికి, జనులందరి దృష్టికి, సేవకుల దృష్టికి దావీదు అనుకూలంగా ఉండేవాడు. ఇశ్రాయేలీల ఊర్లన్నిటిలో నుండి సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని స్తుతులు పాడుతూ వస్తున్నారు. ఈ మాట సౌలుకు నచ్చలేదు. ఇక్కడి నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. దావీదు రాజ్యం తప్ప మరేం తీసుకుంటాడు అని అనుకున్నాడు మనసులో. తర్వాత రోజు సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు దావీదు సితారును వాయించేటప్పుడు తన ఈటను 2 సార్లు చంపడానికి ప్రయత్నిస్తాడు దావీదును. కానీ దావీదు 2 సార్లు తప్పించుకుంటాడు. దేవుడు దావీదుకు తోడై ఉండటం చూసిన సౌలు భయపడ్డాడు. సౌలు దావీదును తన దగ్గర ఉండనీయకుండా సహస్రాధిపతిగా చేశాడు. అతడు జనుల ముందు వస్తూ పోతూ ఉండేవాడు. అయితే దావీదు అన్ని విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. యెహోవా దావీదుకు తోడై ఉన్నాడు. సౌలు దావీదును చూసి సుబుద్ధి గలవాడై ప్రవర్తించడం చూసి భయపడ్డాడు. సౌలు దావీదును చంపాలనుకొని తన చెయ్యి మీద పడకుండా ఫిలిస్తీన్లతో యుద్ధం చేసినప్పుడు వాళ్లే దావీదును చంపుతారనుకొని చిన్న కూతురైన మీకాలుకు దావీదంటే ఇష్టం అని తెలుసుకొని పెళ్లి చేయాలని దావీదును పిలిపించి దావీదుకు చెప్తాడు. అయితే సౌలు దావీదుకి చెప్పినప్పుడు దావీదులా అంటున్నాడు, రాజుకు అల్లుడవ్వడానికి నేనెంతటి వాడను, నా స్థితి అయినా ఇంకా నా తండ్రి కుటుంబం ఇశ్రాయేలీల్లో ఏ పాటిది అని సౌలుతో అంటాడు. అయితే రాజు దావీదు దగ్గరికి సేవకులను పంపించి, రాజు నీ మీద ఇష్టం కలిగి ఉన్నాడు అని అటు ఇటు చేసి ఒప్పిస్తారు. అలా దావీదుకు కూడా ఇష్టం కలిగి మీకాలును పెళ్లి చేసుకుంటాడు. దేవుని కృప దావీదుకు తోడుగా ఉండెను. దావీదు పేరు బాగా వినిపించింది ప్రజలలో, అంటే పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. సౌలు యోనాతానుతో తన సేవకులతో దావీదును చంపమనంటాడు. అయితే యోనాతాను దావీదుకు ఈ విషయం గురించి చెప్పగా రహస్య స్థలములో ఉండమని చెప్తాడు. యోనాతాను తన తండ్రి ద్వారా దావీదును ఏం చేయనని ప్రమాణం చేసిన తర్వాత దావీదును సౌలు దగ్గరికి తీసుకొని వస్తాడు. దావీదు సౌలు సన్నిధిలో ఉన్నాడు. తర్వాత ఫిలిస్తీన్లతో దావీదు యుద్ధం చేయించి తిరిగి వస్తాడు. అప్పుడు సౌలుకు దురాత్మ పట్టుకుంది. సౌలు దావీదును చంపాలని ఈటను విసురుతాడు. కాని దావీదు తప్పించుకుంటాడు. దావీదును చంపాలని సౌలు ఉదయం దావీదును పట్టుకోవడానికి మీకాలు ఇంటికి సైనికులను పంపిస్తాడు. మీకాలు ఆ రోజు రాత్రే దావీదును కిటికీ మార్గం నుండి తప్పించింది. మీకాలు ఒక గృహదేవత బొమ్మ తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలవైపు ఉంచి దుప్పటితో కప్పింది. సౌలు దూతలు వచ్చినప్పుడు దావీదు రోగి అయి ఉన్నాడని చెప్తుంది. సౌలుకు ఈ వర్తమానం అందించగా మంచంతో సహా తీసుకొని రండని అంటాడు.
అప్పుడు సైనికులు లోపలికి వచ్చి చూస్తే అక్కడ మేకబొచ్చు గల మంచం ఒకటి కనపడింది. అంటే దావీదు తప్పించుకొని పోయాడని తెలుస్తుంది. అయితే దావీదు సమూయేలు దగ్గరకు వచ్చి జరిగిన విషయం అంతా చెప్తాడు. అప్పటి వరకు రామాలో ఉన్న వాళ్ళంతా నాయోతు అనే ప్రాంతానికి వచ్చి నివసిస్తారు. ఈ విషయం సౌలుకు తెలిసి 3 సార్లు దూతలను పంపగా వాళ్ళు ప్రవక్తలతో కలిసి ప్రకటించారు. తర్వాత సౌలు కూడా దావీదును వెతకడానికి వచ్చి ప్రవక్తలలో కలిసి ప్రకటిస్తాడు. దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చినప్పుడు రాత్రింబగళ్ళు ప్రకటిస్తాడు. తర్వాత దావీదు యోనాతాను దగ్గరికి పారిపోయి వస్తాడు. యోనాతానుతో అంటాడు, నేను నీ తండ్రి దృష్టికి ఏం పాపం చేశానని నన్ను చంపాలని చూస్తున్నాడు. రేపు అమావాస్య, తప్పక రాజుతో భోజనం చేయాల్సింది అని ఉండగా దావీదు తన కుటుంబంతో బెత్లెహేముకు వెళ్ళడానికి యోనాతాను అనుమతి తీసుకుని వెళ్తాడు. అప్పుడు సౌలు అమావాస్య రోజు సౌలు భోజనం చేయడానికి వస్తాడు. కానీ దావీదు ఆ సమయానికి రాలేదు. దావీదు సౌలుతో భోజనం చేయడానికి రాలేదు. ఆ స్థలం దావీదు స్థలం అనేది ఖాళీగా ఉండిపోయింది. సౌలు అమావాస్య రోజు ఏమనలేదు. అతడికి ఏదైనా సంభవించిందేమో, అపవిత్రుడై ఉన్నాడేమో అని అనుకున్నాడు. తర్వాత రోజు కూడా ఖాళీగా ఉండటంతో యోనాతానుని అడుగుతాడు. అప్పుడు దావీదు బెత్లెహేముకి బలి అర్పించడానికి తన కుటుంబంతో నా అనుమతి తీసుకుని వెళ్ళాడు అని చెప్పగా సౌలు యోనాతాను మీద కోప్పడి, దావీదు బ్రతికినంత కాలం నీ బదులు అతడు రాజుగా ఉంటాడు అని అంటాడు. అందుకు యోనాతాను, దావీదు ఏం తప్పు చేశాడని నువ్వు చంపాలనుకుంటున్నావు అని అడగగా కోపంతో సౌలు ఈటను విసిరాడు. కాని యోనాతాను తప్పించుకున్నాడు. తన తండ్రి దావీదును చంపాలని అనుకుంటున్నాడని దావీదుకు ఈ వర్తమానం తెలియజేస్తాడు. అయితే అమావాస్యకి ముందు యోనాతాను దావీదుకు ఒక విషయం గురించి చెప్తాడు. 3 రోజులు నువ్వు ఏసేలు అనే బండ దగ్గరుండు. నేను 3 బాణాలు గురి చూసి వేస్తాను. నేను బాణాలు వెతకమని పనివాణ్ణి పంపిస్తాను. ఆ పనివానితో బాణములు ఈ తట్టు ఉన్నవి పట్టుకొని రమ్మని చెప్తాను. అప్పుడు నువ్వు నిర్భయంగా బయటికి రావచ్చు. నీకు ప్రమాదం ఏం లేదు అని అర్థం. ఒకవేళ ఇలా అంటే బాణములు అవతలున్నాయి అని చెప్తే పారిపొమ్మని అర్థం అని చెప్తాడు. ఇలా దావీదు వర్తమానం అందుకొని నోబు దేశానికి వెళ్తాడు. దావీదు నోబు దేశానికి వచ్చి ఆ దేశంలో యాజకునిగా పనిచేస్తున్న అహీమెలెకు దగ్గరకు వస్తాడు. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నువ్వు ఒంటరిగా వచ్చావెందుకని అంటాడు. అందుకు దావీదు, నేను రాజు అప్పగించిన పని విషయమై వచ్చాను. ఈ పని గురించి ఎవరికీ చెప్పొద్దు అని రాజు నాకు చెప్పాడు అని దావీదు అంటాడు. అలానే అహీమెలెకుతో తినడానికి నీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతాడు. అందుకు అహీమెలెకు 5 రొట్టెలున్నాయి. అవి దేవుని సన్నిధిలో ఉంచిన ప్రతిష్టమైన రొట్టెలు, సాధారణమైన రొట్టెలు కావు. అవి పరిశుద్ధంగా ఉన్న వాళ్ళకి, స్త్రీలకు దూరంగా ఉన్న వారికి ప్రతిష్టమైన రొట్టెలు తినొచ్చు అని అంటాడు. అప్పుడు దావీదు, నేను 3 రోజులు ప్రయాణం చేసి వచ్చినప్పటి నుండి నేను స్త్రీలకు దూరంగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను అని అంటాడు. 5 రొట్టెలనేవి దేవుని సన్నిధిలో మిగిలిన రొట్టెలను దావీదుకిస్తాడు యాజకుడు. అయితే ఆ దినమున సౌలు సేవకులలో దోయగు అనే ఏదోమీయుడు, సౌలు పశువుల కాపరులకు పెద్ద, అక్కడున్నాడు. నోబు దేశంలో ఉన్నాడు. దావీదు యాజకునితో, రాజు పని చెప్పిన పని తొందరగా చెయ్యాలని నేను నా ఆయుధాలనేమి తీసుకొని రాలేదు. ఇక్కడ నీ దగ్గర కత్తైనా ఈటైనా ఉందా అని యాజకుడైన అహీమెలెకును అడుగుతాడు. అందుకు అహీమెలెకు, ఏలాలోయలో గొల్యాతును చంపిన అంటే ఫిలిస్తీన్ ఖడ్గం తప్ప వేరొకటి లేదు అని అనగా ఆ ఖడ్గం తీసుకొని సౌలుకు భయపడి గాతు రాజైన ఆకీషు రాజు దగ్గరకు వస్తాడు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని గాన ప్రతిగానాలు చేసిన దావీదు ఇతనే కదా రాజా అని సేవకులు అంటారు. అందుకు దావీదు ఆ ఆకీషు రాజుకు భయపడి వారి ఎదుట వెర్రివాన్లా నటించాడు. పిచ్చి చేష్టలు చేస్తున్నాడని ఆకీషు రాజు సేవకుల మీద కోప్పడి అతన్ని బయటికి పంపించారు. అలా దావీదు అక్కడి నుండి అదుల్లాము గుహలోకి తప్పించుకొని పోయాడు. దావీదు సహోదరులు ఇంకా తండ్రి ఇంటి వారందరూ ఈ సంగతి విని అతని దగ్గరకు వచ్చారు. ఇంకా ఇబ్బందులు కలిగిన వారు, అప్పులు చేసుకున్న వారు, సమాధానంగా లేని వారందరూ దావీదు దగ్గరికి చేరారు. అయితే దావీదు వారికి అధిపతి అయ్యాడు. వారంతా కలిసి 400 మంది అయ్యారు. అంటే 400 మంది ఉన్నారు. తర్వాత దావీదు మోయాబు దేశంలో మిస్పా అనే ప్రాంతానికి
మోయాబు యొక్క రాజుతో అక్కడ తల్లిదండ్రులను ఉండనిమ్మని మనవి చేశాడు. మోయాబు దేశపు యొక్క రాజు అనుమతితో కొండలలో నివసిస్తాడు. దావీదు కొండల్లో నివసిస్తుండగా గాదు ప్రవక్త వచ్చి ఇక్కడ ఉండకండి, యోధా దేశానికి పారిపోమ్మని చెప్తాడు. అలా దావీదు యోధా దేశానికి పారిపోయి హారేతు అడవులలోకి వస్తాడు. అప్పుడు సౌలుకు దావీదు ఉన్న ప్రదేశం అనేది వర్తమానం ద్వారా తెలుస్తుంది. అయితే సౌలు గిబియా నివాసుల దగ్గరకు వచ్చి, యోనాతాను దావీదు నిబంధన చేసుకున్న సంగతి నాకెందుకు చెప్పలేదు, మీరెందుకు నా మీద కుట్ర చేస్తున్నారు అన్నాడు. అప్పుడు ఏదోమీయుడైన దోయేగు, దావీదు నోబు దేశానికి పారిపోయాడు రాజా అని చెప్తాడు. అయితే అహీటుబు కుమారుడైన అహిమేలకు దగ్గరికి రావడం నేను చూశాను అని చెప్తాడు. యాజకుడు దేవుని పక్షాన దావీదుకు సహాయం చేశాడని చెప్తాడు. అయితే రాజు యాజకులందరినీ పిలిపించి అహిమేలకుని అడుగుతాడు, నువ్వు దావీదును నాకు అప్పగించకుండా ఎందుకు సహాయం చేశావు అని అంటాడు. దావీదుతో కలిసిపోయారని అంటాడు. అయితే రాజు దోయగుతో యాజకులను చంపమని అంటాడు. అలా 85 మంది యాజకులను చంపేస్తారు. అలానే నోబు దేశంలో ఆడవారిని, పిల్లలని, గొర్రెలను అన్నిటినీ చంపేస్తారు. అయితే అహిమెలకు కుమారుడైన అబ్యాతారు తప్పించుకొని పోయి దావీదు దగ్గరకు వస్తాడు. దావీదుకు జరిగిన సంగతి చెప్తాడు. అయితే దావీదు అందుకిలా అంటున్నాడు, ఆ రోజు నేను దోయేగును చూశాను, సౌలుకు చెప్తాడని అనుకున్నాను, కానీ నీ తండ్రి ఇంటి వారి మీదకి మరణం రప్పించడానికి కారణమయ్యాను. నువ్వు భయపడకు, నా దగ్గర ఉండమని చెప్తాడు. అయితే తర్వాత ఫిలిస్తీయులు కెయిలా అనే ప్రాంతం మీద కళ్ళముల మీద ధాన్యాన్ని దోచుకోవడానికి యుద్ధానికి వస్తున్నారు అని దావీదుకు వినబడింది. తర్వాత దావీదు ఫిలిస్తీయుల మీద యుద్ధానికి వెళ్లి విజయం సాధిస్తాడు. కెయిలా కాపురస్తులను రక్షిస్తాడు. అబ్యాతారు కూడా దావీదుతో పాటే ఉన్నాడు. దావీదు ఎక్కడికి వెళ్తే సౌలు అక్కడికి వస్తూ ఉండేవాడు. కానీ సౌలుకు దావీదు చిక్కలేదు. అయితే దావీదు దేవునికి ప్రార్థించాడు. కెయిలా ప్రజలు నాకు సహాయం చేస్తారా అని ప్రార్థించగా వారు నీకు సహాయం చేయరు, అక్కడి నుండి వెళ్ళిపో అని దేవుడు సమాధానం ఇస్తాడు. అలా దావీదు తన దగ్గరున్న 600 మంది ప్రజలతో పారిపోతాడు. దావీదు పారిపోయాడని సౌలు విని వెళ్ళలేదు. తర్వాత అరణ్యంలో కొండ ప్రాంతం దగ్గరికి జీపు అనే ప్రదేశంలో నివసించాడు. యోనాతాను దావీదును కలిసి బలపరిచి, నువ్వు భయపడకు, నా తండ్రి నిన్ను పట్టుకోలేడు, నువ్వు ఇశ్రాయేలీయులకు రాజు అవుతావు, నేను నీకు సహకారినవుతాను అని చెప్పి యోనాతాను బలపరిచి వెళ్ళిపోతాడు. జీఫీయులు సౌలుకు వర్తమానం అందిస్తారు. దావీదు మా మధ్య కొండ ప్రాంతంలో ఉన్నాడు. అయితే ఈ మాట అంటే సౌలు దావీదును పట్టుకోవడానికి వస్తున్నాడు అని తెలిసి దావీదుకు తెలిసి మాయోను అనే అరణ్యంలోకి వెళ్తాడు, అక్కడ నివసిస్తాడు. అయితే ఈ విషయం కూడా సౌలుకు తెలిసి సౌలేమో ఆ తట్టున, దావీదేమో ఈ తట్టున అంటే పర్వతం దగ్గరే ఉంటారు. ఒకళ్ళేమో ముందలుంటే ఒకళ్ళేమో వెనకాలంటారు. ఇలా ఉండగా సౌలు దూత ఒకడు వచ్చి ఫిలిస్తీన్లు దండెత్తి మన దేశంలోకి వచ్చారని సౌలుకు తెలియజేస్తాడు. అయితే సౌలు తిరిగి తన దేశానికి వెళ్తాడు. తర్వాత దావీదు ఎన్గేది అనే ప్రాంతానికి వచ్చి కొండ ప్రాంతంలో నివసిస్తాడు. సౌలు ఫిలిస్తీన్లను తరమడం మాని దావీదు ఎన్గేది అనే అరణ్యంలో ఉన్నాడని తెలుసుకొని సౌలు 3000 మంది సైన్యంతో ఇశ్రాయేలీల్ని ఏర్పరచుకొని కొండమేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెతకడానికి బయలుదేరారు. అయితే ఆ మార్గంలో ఉన్న గొర్రెల దొడ్లకు రాగా అక్కడ ఒక గుహ కనపడింది. అందులో సౌలు శంఖాని వర్తికి గుహలోకి వస్తాడు. అయితే ఆ గుహలోనే దావీదు ఇంకా అతని దగ్గరున్న ప్రజలంతా అక్కడ ఉన్నారు. అప్పుడు ప్రజలంతా, దేవుడు నీ శత్రువును అప్పగించాడు, నీకు ఏది మంచిదో అది చేయమని చెప్తారు. అప్పుడు దావీదు సౌలుకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోశాడు. దావీదు తాను కోసిన దాని గురించి బాధపడి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు, యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యం చేయను, యెహోవాను బట్టి అతన్ని చంపను అని తన జనులతో చెప్తాడు. ఈ మాటలు చెప్పి దావీదు తన ప్రజలను అడ్డగించి సౌలు మీదకి పోనివ్వకుండా వారిని ఆపుతాడు. తర్వాత సౌలు లేచి గుహలో నుండి బయటకొస్తాడు. దావీదు కూడా గుహలో నుండి బయటకు వచ్చి సౌలును పిలుస్తాడు. నా ఏలినవాడా రాజా అని సౌలును వెనక నుండి కేక వేశాడు. సౌలు వెనక్కి తిరిగి చూడగా దావీదు సాష్టాంగ నమస్కారం చేసి, నువ్వు ప్రజల మాటలు ఎందుకు వింటున్నావు?
దావీదు నీకు కీడు చేస్తాడు అని ప్రజలు అంటున్న మాటలు నువ్వెందుకు వింటున్నావు అని దావీదు సౌలుతో అంటాడు. ఒక్కసారి ఆలోచించు రాజా, ఈ రోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగించినప్పటికీ నాతో ఉన్న ప్రజలు కొందరు నిన్ను చంపమని నాతో చెప్పారు. నేను నీ యందు కనికరించి సౌలు దేవుని చేత అభిషేకం పొందినవాడు గనుక నా ఏలినవాడిని చంపనని చెప్పాను. నా తండ్రి చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోశాను. నేను నీ విషయంలో ఏ పాపం చేయలేదు, అయినా నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావు. దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు అని అంటాడు. అప్పుడు సౌలు బిగ్గరగా ఏడ్చి, దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా? యెహోవా నన్ను నీ చేతికి అప్పగించినా నువ్వు నన్ను చంపకుండా విడిచినందుకు ఈ దినమున నువ్వు నేను చేసిన అపకారానికి ఉపకారం చేసిన వాడివై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనక నువ్వు నాకంటే నీతిపరుడవు. అసలు ఏ రాజైనా శత్రువులు తన చేతికి చిక్కితే చంపకుండా వదిలిపెట్టరు, కానీ నువ్వు చేసిన దాన్ని బట్టి దేవుడు నీకు మేలు చేస్తాడు అని చెప్పి నా రాజ్యము దేవుడు నీకిచ్చి నిన్ను రాజుగా చేస్తాడని నాకు తెలుసు. కాబట్టి నా తర్వాత నా సంతతి వారిని నిర్మూలన చేయకుండా నా తండ్రి ఇంట్లో నుండి నా పేరు కొట్టివేయబడకుండా ఉండునట్లు యెహోవా నామంలో ప్రమాణం చేయమని అనగా దావీదు ప్రమాణం చేస్తాడు. అలా సౌలు తిరిగి తన ఇంటికి వెళ్తాడు. దావీదు తన జనులతో కొండ స్థలములకు వెళ్లిపోయాడు. అలా కొంతకాలం తర్వాత సమూయేలు ప్రవక్త చనిపోయాడు. రామాలో అతని ఇంటి వద్ద పాతిపెట్టారు. అప్పుడు దావీదు బహుగా దుఃఖించాడు. తర్వాత లేచి పారాను అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడ కర్మేలులోని మాయోను అనే ప్రాంతంలో నాబాలు అనే భాగ్యవంతుడు ఒకడున్నాడు. అతడికి 3000 గొర్రెలను 1000 మేకలు ఉన్నాయి. నాబాలు మోటువాడు, దుర్మార్గుడు. నాబాలు భార్య పేరు అబీగయీలు. ఈ అబీగయీలు జ్ఞానం కలిగిన స్త్రీ, సుబుద్ధి కలిగింది. అయితే నాబాలు కర్మేల్లో తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళాడు. దావీదు తన పనివారిలో 10 మందిని పిలిచి, మీరు నాబాల్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పమని అంటాడు. నీ గొర్రెల కాపర్లు నా దగ్గర ఉన్నప్పుడు మేం వారికి ఏ కీడు చేయలేదు. వారు కర్మేలు ప్రాంతంలో గొర్రెలు కాసినప్పుడు వారిది ఏదీ పోగొట్టుకోలేదు. నీ పనివారిని అడిగినా వాళ్ళు కూడా అలాగే చెప్తారు. కాబట్టి నా పనివారికి దయచూపుము అని అంటాడు. అలానే దావీదు సేవకులు నాబాలుకు చెప్తారు. ఈ మాటలు విన్న నాబాలు, దావీదెవడు, యెషయి కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు అనేకులున్నారు. నేను సంపాదించిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కోసం నేను వధించిన పశుమాంసం తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా అని దావీదు సేవకులకు చెప్పగా వారు దావీదు దగ్గరకు వచ్చి జరిగిన సంగతి గురించి చెప్తారు, జరిగిన విషయం గురించి చెప్తారు. నాబాలును చంపడానికి దావీదు 400 మందితో బయలుదేరి ప్రయాణమవుతాడు. అయితే 200 మంది వారి సామాన్ల దగ్గర ఉంటారు. అయితే నాబాలుతో అరణ్యంలో ఉన్న పనివాడు ఒకడొచ్చి నాబాలు భార్యకు చెప్తాడు, దావీదు ఇంకా తన సేవకులు మేము గొర్రెలు కాస్తుండగా మాకు ఎలాంటి అపాయం రాకుండా మాకు రాత్రింబగళ్ళు ప్రాకారంలాగా నిలిచారు, మాకు ఎంతో ఉపకారం చేశారు. కాని నాబాలు వారితో కఠినంగా మాట్లాడాడు. అయితే వారు మనందరి మీద కీడు చేయాలని వారు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించుము అని చెప్తాడు. నాబాలు తన భార్యను ఎవరితో మాట్లాడనిచ్చేవాడు కాదు. అందుకు అబీగయీలు నాబాలు పనికిమాలిన వాడని తన భర్తకు ఏం చెప్పకుండా త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షరసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసాన్ని 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గలలను పనివారితో ముందుకు పంపిస్తుంది. అబీగయీలు వారి వెనక వస్తానని అంటుంది. అలా అబీగయీలు దావీదును ఎదుర్కొంటుంది. అబీగయీలు దావీదును ఎదుర్కొని గాడిద మీద నుండి దిగి సాష్టాంగపడి అతను పాదాలు పట్టుకొని ఇలా అంటుంది, ఈ దోషము అంటే నాబాలు చేసిన దోషము నాదని ఎంచుము. నీ దాసురాలను మాట్లాడనిమ్ము, నేను చెప్పు మాటలు ఆలకించుము. దుష్టుడైన నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరులోనే అతని గుణాన్ని సూచిస్తుంది. నీ దాసురాలనైనా నన్ను క్షమించమని వేడుకుంటుంది. అందుకు దావీదు, నాకు ముందుగా నన్ను ఎదుర్కొని రావడానికి నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక అని స్తుతిస్తాడు. నేను పగ తీర్చుకోకుండా ఈ దినమున ప్రాణం తీయకుండా నన్ను ఆపినందుకు నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక అని దీవించి అబీగయీలు తెచ్చిన ఆహారం స్వీకరించి
సమాధాన పడతారు. అంటే ఏ కీడు చేయను అని దావీదు అబీగయీలుతో అంటాడు. అలా అబీగయీలు తిరిగి తన ఇంటికొస్తుంది. అప్పుడు నాబాలు రాజులకు విందు చేసినట్టు తన ఇంట్లో విందు చేస్తాడు. నాబాలు తాగి సంతోషిస్తున్నాడు, బాగా మత్తులో ఉన్నాడు. కాబట్టి అబీగయీలు దావీదు దగ్గరికి వెళ్ళిన విషయం ఏం చెప్పలేదు. అయితే ఉదయం నాబాలుకు మత్తు తగ్గినప్పుడు జరిగిన విషయాన్ని చెప్తుంది. అప్పుడు నాబాలు భయంతో గుండె పగిలింది, రాతిలా బిగుసుకుపోయాడు. 10 రోజులైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు. తర్వాత దావీదు అబీగయీలును పెళ్లి చేసుకున్నాడు. తర్వాత యెజ్రెయేలు స్త్రీ అయిన అహీనోయము అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. నాబాలు గురించి 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇలా అబీగయీలును పెళ్లి చేసుకున్నాడు అనే విషయం 1 సమూయేలు 25వ అధ్యాయం 42-43 వచనంలో కనిపిస్తుంది. ఇలా 2 భార్యలుండగా మొదటి భార్య అయిన మీకాలును సౌలు పల్తీయేలను గల్లీము వాడైన లాయిషు కుమారునికిచ్చి పెళ్లి చేశాడు. జిఫీయులు సౌలు దగ్గరకొచ్చి దావీదు యోషీమోను ఎదుట హకీల మన్యంలో దాగి ఉన్నాడని తెలియజేశారు. అలా సౌలు 3000 మంది ఇశ్రాయేలీలను ఏర్పరచుకొని జీపు అరణ్యంలో దావీదును వెతకడానికి వెళ్తారు. దావీదుకు ఈ విషయం తెలిసి దావీదు వేగుల వాళ్ళని పంపి సౌలు నిజంగా వచ్చాడా లేదా అని తెలుసుకుంటాడు. అయితే సౌలు నిజంగా వచ్చాడని దావీదు తెలుసుకొని దావీదు లేచి సౌలు దాగి ఉన్న స్థలం దగ్గరికి రాత్రి సమయంలో దావీదు యోవాబు సహోదరుడైన అభిషయి అనే వ్యక్తిని తీసుకొని రాత్రివేళ సౌలు అతని సైన్యాధిపతి అయిన అబ్నేరు నిద్రిస్తుండగా వారి గుడారం తెలుసుకొని సౌలు నిద్రించే స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదుతో వచ్చినవాడు, ఇదిగో ఈరోజు దేవుడు నీ శత్రువును అప్పగించాడు, కాబట్టి నీ చిత్తమైతే నేను ఈటను తీసి ఒక్కపోటు పొడిస్తే చనిపోతాడు, ఒక్క దెబ్బతో పరిష్కారం చేస్తాను అని అంటాడు. అందుకు దావీదు, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడని మనం చంపకూడదని యెహోవాయే వారిని మొత్తును, అతడు అపాయం వల్ల చనిపోతాడు లేదా యుద్ధానికి వెళ్లి చనిపోతాడు అని చెప్తాడు. యెహోవా చేత అభిషేకం పొందిన వానిని నేను చంపను, అలానే నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక అని చెప్పి సౌలు తలగడ దగ్గరున్న ఈటను నీళ్లబుడ్డిని తీసుకుని వెళ్లారు. యెహోవా చేత వారందరికీ గాఢ నిద్ర కలగగా సౌలు సైన్యంలో ఎవరూ మేల్కోలేదు, ఎవరూ దావీదును చూడలేదు. తర్వాత దావీదు అవతలకు పోయి దూరంగా ఉన్న కొండల మీద నిలిచి అబ్నేరు అని కేకవేసి, దేవుని చేత అభిషేకం పొందిన నీ రాజును నువ్వు సరిగ్గా కాపు కాయలేదు, రాజు యొక్క ఈటను నీళ్లబుడ్డి ఎక్కడున్నాయో చూడమని అంటాడు. యెహోవా జీవంతోడు, నువ్వు మరణశిక్షకు పాత్రుడు, నీ ప్రవర్తన అనుకూలంగా లేదు అని అంటాడు. దావీదు స్వరం విన్న సౌలు నిద్ర మేల్కొని, దావీదా నాయనా, అది నీవేనా అంటే అది నీ స్వరమేనా అని అంటాడు. అందుకు దావీదు, అవును రాజా, నేను దావీదును, కానీ నువ్వెందుకు నన్ను తరముచున్నావు, నేను నీకు ఏం కీడు చేశాను అనగా అందుకు సౌలు, నేను తప్పు చేశాను అని అంటాడు. దావీదు, రాజా, నీ పనివారి లోకల్ని నా దగ్గరికి పంపించు, ఈటను నీళ్లబుడ్డిని ఇస్తాను అని చెప్పి, యెహోవా ఈ రోజు నిన్ను నా చేతికి అప్పగించినా నేను యెహోవా చేత అభిషేకం పొందిన వారిని చంపను, చంపకపోయినందున దేవుడు నా నీతిని నా విశ్వాస్యతను చూసి నాకు ప్రతిఫలం దయచేయును అని అంటాడు. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయం పొందుతావు అని దావీదును ఆశీర్వదించాడు. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళాడు. సౌలు తన స్థలానికి తిరిగి వెళ్ళాడు. దావీదు 600 మంది ప్రజలతో 2 భార్యలతో కలిసి, సౌలు రాజు వేరే దేశానికి నేను పారిపోతే నన్ను వెతకడు, అలానే ఇదే ప్రాంతంలో ఉంటే ఎప్పటికైనా సౌలు చేతిలో నాశనం అవుతానని మాయోకు కుమారుడైన ఫిలిస్తీయుడైన ఆకీషు గాతుకి రాజుగా ఉన్న సమయంలో ఆకీషు దగ్గరకు వస్తాడు. వారి కుటుంబాలంతా గాతు ప్రాంతంలో నివసించారు. దావీదు గాతుకి వెళ్లిన సంగతి సౌలుకు తెలిసింది. సౌలుకు తెలిసినా కూడా దావీదును వెతకడం మానేశాడు. దావీదు ఆకీషు రాజును తన ప్రాంతంలో ఒక పట్టణం నివసించడానికి కావాలి అని అడిగినప్పుడు ఆకీషు రాజు సిక్లగు అనే గ్రామాన్ని దావీదుకి ఇచ్చాడు. నేటి వరకు సిక్లగు యూదా రాజుల వశంలో ఉంది. దావీదు పూర్వం నివసించిన స్థలాలలో ప్రయాణస్తులు పోవు మార్గమైన షూరు నుండి
ఐగుప్తు వరకు ఉన్న ప్రజలందరినీ గెజెరీయుల మీద ఇంకా అమాలేకీయుల మీద పడి అందరినీ చంపారు. అయితే ఆ దినాలలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి ఆకీషు రాజు దావీదును తనతో పాటు తీసుకువెళ్తాడు. ఇదిలా ఉండగా రేపు యుద్ధం అని అన్నప్పుడు సౌలు దగ్గరికి దేవుని మాట తెలియజేయడానికి ఏ ప్రవక్త లేకపోయేసరికి అప్పటికే సౌలు కర్ణపిశాచము చేతబడి చేసే వాళ్ళని ఆ దేశంలో నుండి వెళ్ళగొట్టించాడు. దేవుని వాక్కు కలల ద్వారా ప్రవక్తల ద్వారా అయినా ఏమీ సెలవివ్వలేదు. అప్పుడు కర్ణపిశాచము గల ఒక స్త్రీని ఆశ్రయించి కనుగొని చనిపోయిన సమూయేలు ఆత్మను తన మంత్రశక్తులతో రప్పిస్తుంది. సమూయేలు ప్రత్యక్షమై నీ రాజ్యం నీకు దక్కదు, రేపు నువ్వు నీ కుమారులు యుద్ధంలో చనిపోయి నాతో పాటు ఉంటారు అని చెప్తాడు. అలా తర్వాత రోజు ఆకీషు రాజు దావీదును తనతో పాటు యుద్ధానికి తీసుకుని వెళ్తాడు. కాని ఫిలిస్తీయుల సర్దారులు దావీదును తిరిగి ఇంటికి పంపిస్తారు. ఫిలిస్తీయులు దండెత్తి యెజ్రెయేలుకు పోయారు. మూడవ దినమున దావీదు సిక్లగు అనే ప్రాంతానికి వచ్చారు, అంటే వాళ్ళు నివసించిన ప్రాంతానికి వచ్చారు. కాని అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీద పడి ఆ ప్రాంతాన్ని తగలబెట్టారు. సిక్లగు ప్రాంతంలో ఉండే గనులేమి అల్పులేమి అందులో ఉన్న ఆడవారినందరినీ చంపకుండా బందీగా తీసుకుపోయారు, చెరపట్టుకుని పోయారు. దావీదు సిక్లగు పట్టణానికి వచ్చినప్పుడు జరిగిన సంగతి తెలుసుకొని తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడిన సంగతి విని దావీదు మిక్కిలి దుఃఖించాడు. ఆ ప్రజలంతా వారి కుమారులు కుమార్తెలు బట్టి ప్రాణం విసిగి దావీదును రాళ్లతో రువ్వి చంపాలనుకున్నారు. ఎందుకంటే దీనికంతటికీ కారణం దావీదే అని అనుకున్నారు. అప్పుడు దావీదు ధైర్యం తెచ్చుకొని దేవుని తట్టి తిరిగి ప్రార్థించాడు. దేవా, ఈ సమయానికి నేను ఈ దండుని తరిమితే వాళ్ళు నాకు దొరుకుతారా అని విచారణ చేయగా దేవుడు, నువ్వు వారిని తరిమితే వారు నిశ్చయంగా నీకు దొరుకుతారు, చెరలోనికి కొనిపోబడిన వారందరినీ దక్కించుకుంటావు అని సెలవీయగా అతని దగ్గరున్న 600 మంది ప్రజలు బయలుదేరి బేసోరు వాగు గట్టుకొచ్చారు. అయితే దాంట్లో 200 మంది అలసిపోయి వారి సామాన్ల దగ్గర వాగు దాటలేక అక్కడ ఉండిపోయారు. మిగతా 400 మంది వారిని తరుముతూ వెళ్లారు. ముందుకు ప్రయాణం చేస్తుండగా ఒక ఐగుప్తీయుడు పొలంలో కనిపిస్తాడు. అయితే జనులు ఆ ఐగుప్తీయుడిని దావీదు దగ్గరికి తీసుకొని వస్తారు. అయితే ఆ ఐగుప్తీయుడు 3 రోజుల నుంచి అన్నం తినలేదని తెలుసుకుని దావీదు వానికి భోజనం పెట్టి దాహం తీర్చి అతని ప్రాణం తెప్పరెళ్ళిన తర్వాత దావీదు అతన్ని అడుగుతున్నాడు, ఎవరు నువ్వు, ఏ దేశం నీది, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగగా అతడు, నేను ఒక ఐగుప్తీయుణ్ణి, అమాలేకీయుడైన ఒకడికి దాసుడను. 3 రోజుల క్రితం నాకు ఆరోగ్యం బాగలేకపోవడంతో నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాడు. మేము దండెత్తి కేరీతీయుల దక్షిణ దేశానికి, కాలేబు సిక్లగు దేశానికి వచ్చి వాటిని దోచుకుని సిక్లగును కాల్చివేశాము అని దావీదుకు చెప్తాడు. అందుకు దావీదు, ఆ దండు వెళ్లిన మార్గానికి నాకు దారి చూపి సహాయం చేస్తావా అని అడిగినప్పుడు, నువ్వు నన్ను చంపను అని ప్రమాణం చేస్తే నేను నీకు దారి చూపిస్తాను అని అనగా అలా దావీదు ప్రమాణం చేస్తాడు. వారికి దారి చూపించాడు ఆ ఐగుప్తీయుడు. అలా వారు అమాలేకీయులను చంపి వారు దోచుకుని వచ్చిన వాటన్నిటినీ దక్కించుకొని తిరిగి ప్రయాణమై 400 మంది కలిసి బేసేరు వాగు దగ్గరికి రాగా సామాన్ల దగ్గర ఉన్న 200 మందికి ఆస్తిలో ఏం రాదు, దోపుడు సొమ్ములో ఏం రాదు, కానీ వారి భార్యలు వాళ్ళ కుమార్తెలు మాత్రమే వాళ్ళకి దక్కుతారు అని ఈ 400 మంది దావీదుతో అంటారు. ఈ 400 మందిలో కొందరు పనికి మాలిన వాళ్ళు అంటారు, కానీ దావీదు అందరికీ సమానంగా ఇవ్వాలి అని చెప్తాడు. అలా వాళ్ళందరూ సమానంగా పంచుకుంటారు. దావీదు అన్ని గ్రామాల పెద్దలకు ఆశీర్వాద సూచనగా దోచుకున్న సొమ్ములో కొంత పంపించాడు. అంతలో సౌలు ఫిలిస్తీయులతో చేసిన యుద్ధంలో సౌలు అతని కుమారులు చనిపోతారు. ఇక్కడి వరకు 1 సమూయేలు 31వ అధ్యాయం వరకు. ఇక 2 సమూయేలు 1 నుంచి చూద్దాము. దావీదు అమాలేకీయులను చంపి సిక్లగు ప్రాంతానికి వచ్చినప్పుడు 2 రోజులు అక్కడే ఉన్నాడు. 3వ రోజు బట్టలు చింపుకొని బుగ్గి పోసుకుని ఒకడు సౌలు దండులో నుంచి తప్పించుకొని అమాలేకీయుడు వచ్చి చెప్తాడు దావీదుకు, సౌలు అతని కుమారులు యుద్ధంలో ఓడిపోయి మరణించారు అని దావీదుకు చెప్తాడు. ఇది నీకెలా తెలుసని దావీదు అడిగినప్పుడు అమాలేకీయుడు ఇలా చెప్తున్నాడు, ఆ వ్యక్తి గిల్బోవా పర్వతం మీద నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు ఈట మీద ఆనుకొని ఉన్నాడు.
అప్పటికీ అతను చావలేదు. నన్ను పిలవగా నేను వెళ్ళాను. తనను చంపమని అనగా ఆ వ్యక్తిని చంపానని సౌలు కిరీటము హస్తకంకణము తీసుకొని నీ దగ్గరకు వచ్చాను అని చెప్తాడు. ఈ వార్త విన్న దావీదు తన బట్టలు చింపుకొని, అతని దగ్గర ఉన్న వారందరూ బట్టలు చింపుకొని, సౌలు అతని కుటుంబం ఇశ్రాయేలీలంతా యుద్ధంలో కూలిపోయారని దుఃఖపడుతూ ఏడుస్తూ ఉపవాసం ఉన్నారు. తర్వాత దావీదు అమాలేక్యుణ్ణి, దేవుడు అభిషేకించిన రాజుని చంపానని చెప్పావు కదా, నీ నోటి మాటే నీకు సాక్ష్యంగా ఉంటుంది, నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి అని చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి చంపిస్తాడు. యూదా వారికి అభ్యాసము చేయాలని ఈ విషయం యాషారు అనే గ్రంథంలో రాయించాడు. ఇది జరిగిన తర్వాత దావీదు యూదా పట్టణానికి నేను పోదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా దేవుడు యూదా పట్టణంలోని హెబ్రోను స్థలానికి వెళ్ళమని దేవుడు సెలవిస్తాడు. దావీదు తన ఇద్దరి భార్యలను తన జనులను హెబ్రోను గ్రామంలో ఉంచుతారు, అంటే కాపురం ఉంటారు. అంతటా యూదా వారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా ఉండమని దావీదును పట్టాభిషేకం చేస్తారు. అయితే సౌలును పాతిపెట్టిన వాళ్ళు యాబేష్ గీలాదు వాళ్ళని తెలుసుకుని దావీదు వారిని ఆశీర్వదించి యూదా వారి మీద రాజుగా పట్టాభిషేకం చేశారు. కనుక మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యులై ఉండమని ఆజ్ఞ ఇచ్చాడు. సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు చనిపోలేదు. అయితే సౌలుకు మిగిలిన కుమారుడైన ఇష్బోషేతును రాజుగా చేస్తాడు. ఎవరి మీద అంటే గిలాదు వారి మీద, అషేరీయుల మీద, ఇజ్రాయేలు మీద, ఎఫ్రాయిమీయుల మీద, బెన్యామీనీయుల మీద, ఇశ్రాయేలీల మీద రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఇష్బోషేతు 40 సంవత్సరాల వాడై 2 సంవత్సరాలు పరిపాలించాడు. యోధావారు దావీదు పక్షాన ఉన్నారు. దావీదు హెబ్రోన్లో 7 సంవత్సరాల 6 నెలలు పరిపాలించాడు. అంతలో అబ్నేరు, ఇష్బోషేతు సేవకులు మహానయములో నుండి బయలుదేరి గిబియాకు వస్తారు. సెరూయా కుమారుడైన యోవాబు దావీదు సేవకులతో గిబియాకు వచ్చి వారితో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో అషాహేలు చనిపోతాడు, అంటే అబ్నేరు చంపుతాడు. యోవాషు, అభిషై అబ్నేరును తరుముతూ ఉంటారు. అంతలో సూర్యుడు అస్తమించగా యుద్ధాన్ని ఆపేస్తారు. అబ్నేరు మహానయమునకు, యోవాబు హెబ్రోనికి వస్తారు. అషాహేలుని ఎత్తుకుని పోయి బెత్లెహేములో ఉన్న అతని తండ్రి సమాధిలో పాతిపెట్టారు. అయితే సౌలు కుటుంబీకులకు, దావీదు కుటుంబీకులకు చాలా కాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. హెబ్రోన్లో దావీదుకు పుట్టిన కుమారులు ఎవరనగా ఈ వాక్యం 2 సమూయేలు 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. దావీదుకు 6 మంది భార్యలు, వారికి పుట్టిన కుమారుల గురించి చూద్దాము. జ్యేష్ఠపుత్రుడు అమ్నోను అహీనోయముకు పుట్టాడు. 2వ వాడు కిల్యాబు అబీగయీలుకు పుట్టాడు. 3వ వాడు అబ్షాలోము అల్మయి కుమార్తె అయిన మయక వలన పుట్టాడు. 4వ వాడు అదోనియా హగ్గీతు వలన పుట్టాడు. 5వ వాడు షెఫట్య అబీటాలు వలన పుట్టాడు. 6వ వాడు ఇత్రేయాము యగ్లా వలన పుట్టాడు. ఇలా 6 మంది భార్యలున్నారు, అతనికి పుట్టిన కుమారులు. సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు సౌలు కుటుంబీకులకు, దావీదు కుటుంబీకులకు యుద్ధం జరిగినప్పుడు అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయం చేశాడు, బాగా సహాయం చేశాడు. సౌలు చనిపోకముందు సౌలుకు రిస్పా అనే ఒక ఉపపత్ని ఉండేది. ఈ రిస్పా అయ్యా అనే వ్యక్తి యొక్క కుమార్తె. అయితే ఇష్బోషేతు అబ్నేర్తో, నా తండ్రి యొక్క ఉపపత్నితో నువ్వెందుకు కూడితివి అని అంటాడు. అందుకు అబ్నేరు ఈ మాటకు బాగా కోపం వచ్చి, నిన్ను దావీదు చేతికి అప్పగించకుండా నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి, అతని సహోదరులకు, స్నేహితులకు ఈ రోజు వరకు మీకు ఉపకారం చేశాను. నన్ను యోధావారికి చేరిన కుక్కతో సమానుడిగా చేసి ఈరోజు స్త్రీని బట్టి నేరం మోపుతావా అని అంటాడు. సౌలు రాజ్యాన్ని దావీదుకు అప్పగిస్తానని ఇష్బోషేతుకు చెప్తాడు. అందుకు ఇష్బోషేతు అబ్నేరుకు భయపడి ఏ మాట పలకలేకపోయాడు, అంటే ఏం చెప్పలేకపోయాడు. అయితే అబ్నేరు తన తరపున దావీదు దగ్గరికి దూతలను పంపి, నీవు నాతో నిబంధన చేసిన యెడల నేను నీకు సహాయం చేస్తానని, ఇశ్రాయేలీల వాళ్ళందరినీ నీ తట్టు తిప్పుతానని వర్తమానం పంపిస్తాడు. అయితే దావీదు ఆ నిబంధనకు ఒప్పుకొని ఒక షరతు పెడతాడు. నేను పెళ్లి చేసుకున్న మీకాలు నువ్వు నా దగ్గరకు వచ్చే సమయంలో నాకు అప్పగించు లేదా తీసుకొని రమ్మని చెప్తాడు. అయితే అదే వర్తమానం మళ్ళీ ఇష్బోషేతు దగ్గరికి పంపిస్తాడు, మీకాలను అప్పగించమని. అయితే సౌలు బ్రతికిన కాలంలో దావీదు మీద కోపంతో మీకాలను లాయిషు కుమారుడైన పల్తీయేలుకిచ్చి పెళ్లి చేస్తాడు. అయితే రాజుగా ఉన్న ఇష్బోషేతు
పల్తీయేలు దగ్గర నుండి మీకాలను పిలిపిస్తారు. అయితే పల్తీయేలు కూడా మీకాల వెనక వస్తాడు. అప్పుడు సైన్యాధిపతి అయిన అబ్నేరు పల్తీయేలును తిరిగి ఇంటికి వెళ్ళమనగా తిరిగి బాధతో ఇంటికి వెళ్లిపోతాడు. అంతలో అబ్నేరు ఇశ్రాయేలీల వాళ్ళలో పెద్దల్ని పిలిపించి, దావీదు మనకు రాజుగా చేయమని అడిగారు కదా ఇంతకు ముందు, అలా అందరి ఇష్ట ప్రకారం దావీద్ దగ్గరికి 20 మందిని వెంటబెట్టుకుని అబ్నేరు దావీద్ దగ్గరికి రాగా మంచి విందు చేస్తాడు దావీదు. ఆ విందు తర్వాత సమాధానంగా అబ్నేరు వెళ్లిపోతాడు. తర్వాత దావీదు సేవకులు ఇంకా యోవాబు బందిపోటు నుండి దోచుకున్న దోపుడు సొమ్ము దావీదు దగ్గరికి హెబ్రోనికి తెస్తారు. అయితే ఆ సమయంలో అబ్నేరు దావీదు సన్నిధిలో లేడు. యోవాబు అబ్నేరు వచ్చి సమాధానంగా వెళ్ళాడని తెలుసుకొని యోవాబు రాజైన దావీదు దగ్గరకు వచ్చి, నువ్వేం చేసావు రాజా? అబ్నేరు నీ రాకపోకలన్నిటినీ నువ్వు చేసే పనులన్నిటినీ తెలుసుకోవడానికి వచ్చాడని చెప్పి యోవాబు దావీదు దగ్గర నుండి బయటకు వచ్చి అబ్నేరును పిలిపించడానికి దూతలను పంపాడు. వారు వెళ్లి అబ్నేరును సిరా అనే బావి దగ్గర నుండి హెబ్రోనుకు తీసుకుని వచ్చారు. కానీ ఈ విషయం దావీదుకు తెలియదు. యోవాబుకు అతని దూతలకు తప్ప మరెవ్వరికీ తెలియదు. యోవాబు అబ్నేర్తో ఏకాంతంగా మాట్లాడాలని పిలిచి యోవాబు సహోదరుడైన అషాహేలును చంపినందుకు యోవాబు అబ్నేరును కత్తితో పొడిచి చంపాడు. ఈ సమాచారం దావీదుకు వినబడినప్పుడు అప్పుడు ఇలా అనుకుంటున్నాడు, నేను నా రాజ్యం అనేది అబ్నేరు ప్రాణం తీయలేదు కాబట్టి యెహోవా సన్నిధిలో మేము నిరపరాధులము అని మనసులో అనుకుంటాడు. ఈ దోషం అనేది యోవాబు అతని తండ్రి ఇంటి మీదకి వస్తుందన్నాడు. అబ్నేరును హెబ్రోన్లో పాతిపెట్టారు. దావీదు రాజు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టారు. దావీదు రాజు అబ్నేరు సమాధి దగ్గర ఏడ్చాడు. ప్రజలందరూ కూడా ఏడ్చారు. ఈ సంగతి సౌలు కుమారుడైన ఇష్బోషెతు విని అధైర్యపడ్డాడు. సౌలు కుమారునికి సైన్యాధిపతులున్నారు. వారిలో ఒకని పేరు బయానా, రెండవ వాని పేరు రేకాబు. వీరు బెన్యామీనీయులకు చేరిన బెయోరతీయుడైన రిమ్మోను కుమారులు. అయితే బెయోరతీయులు గిత్తయిము అనే ప్రాంతానికి పారిపోయి నేటి వరకు అక్కడే కాపురం ఉన్నారు. యోనాతానుకు ఒక కొడుకున్నాడు. సౌలు గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు అతనికి 5 సంవత్సరాల వయసు. వాని దాది అతన్ని ఎత్తుకుని పరుగు పరుగున పారిపోతుండగా వాడు పడి కుంటివాడయ్యాడు. అతని పేరు మెఫీబోషీతు. రిమ్మోను కుమారులైన రేకాబు బయనాను మధ్యాహ్న సమయంలో ఈ ఇష్బోషేతు మంచం మీద నిద్రించే సమయంలో అతని ఇంటికి వచ్చి మారువేషంలో గోధుమలు తెస్తామని చెప్పి ఇష్బోషేతు నిద్రించే సమయంలో కత్తితో పొడిచి చంపి అతని తలను దావీదు దగ్గరికి రాజు దగ్గరికి తెచ్చి, రాజా ఇదిగో ఇష్బోషేతు తల మేం తెచ్చాము, నీ ప్రాణం తీయాలని చూసిన సౌలు కుమారుని తల ఇది అని చెప్పగా దావీదు రేకాబుతో బయానాతో ఇలా అన్నాడు, ఇంతకు ముందు మీలాగా ఒకడొచ్చి మంచి వర్తమానం తెచ్చాననుకొని సౌలు చనిపోయాడని చెప్పాడు. వాడు తెచ్చిన వర్తమానానికి బహుమానంగా సిక్లగులో నేను వాడిని పట్టుకొని చంపాను. కావున దుర్మార్గులైన మీరు ఏ పాపం తెలియని నిర్దోషి అయిన ఇష్బోషేతును చొరబడి చంపినందుకు వారికి బహుమానంగా వారి చేతులు కాళ్ళు నరికి వారి శవాలను హెబ్రోనులో కొలను దగ్గర వేలాడదీశారు. తర్వాత ఇష్బోషేతు తలను హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టారు. ఇష్బోషేతును అతని తలను అబ్నేరు సమాధిలో పాతిపెట్టిన తర్వాత ఇశ్రాయేలీలు దావీదును వారి మీద రాజుగా ఏలడానికి అభిషేకించారు. దావీదు 37 సంవత్సరాలు గలవాడై 40 సంవత్సరాలు పరిపాలించాడు. హెబ్రోనులో యూదా వారిని 7 సంవత్సరాల 6 నెలలు పరిపాలించాడు. ఇశ్రాయేలీలు యూదా వాళ్ళందరినీ 33 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ సమయంలో యెరూషలేములో పూర్వం యోబూసీయులు నివసించేవాళ్ళు. యోబూసీయులు దావీదును అవమానిస్తారు. దావీదు యెరూషలేంలోనికి రాలేడు, ఒకవేళ వచ్చినా ఇక్కడ గుడ్డివారు కుంటివారు నిన్ను తోలేస్తారు అని వర్తమానం పంపించారు దావీదుకు. అయితే దావీదు వారి మీద యుద్ధానికి వెళ్లి వారిని చంపి దావీదుపురము అనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకున్నాడు. దావీదు ఆ కోటలో నివసించి దానికి దావీదుపురము అని పేరు పెట్టాడు. మిల్లో నుండి దిగువ వరకు దావీదు ఒక ప్రాకారం కట్టించాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. తూరు రాజు దావీదు కోసం ఒక నగరాన్ని కట్టించాడు. దావీదు హెబ్రోన్ నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో
అనేక మంది ఉపపత్నులను చేసుకున్నాడు. యెరూషలేంలో వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఎవరనగా ఈ వాక్యం అనేది 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం నుండి కనిపిస్తుంది. షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఈబారు, ఎలీషువ, నెపెగు, యాఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలిపెలెటు అనే వాళ్ళు జన్మించారు. దావీదును ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకం చేశారని ఫిలిస్తీన్లందరూ దావీదుతో యుద్ధం చేయడానికి వస్తారు. అయితే దావీదు ఈ వార్త విని ప్రాకార స్థలానికి వెళ్లి దేవుని ఎదుట విచారణ చేశాడు. అయితే విచారణ చేయగా దేవుడు యుద్ధానికి వెళ్ళమని సెలవిస్తాడు. అలా దావీదు ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్లి హతం చేస్తాడు. అయితే ఫిలిస్తీన్లు మళ్లీ యుద్ధానికి వస్తారు. అప్పుడు దావీదు దేవుని సన్నిధిలో విచారణ చేయగా దేవుడు, నువ్వు వెళ్ళొద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా ఉన్న వాళ్ళ మీద పడుము. కంబలి చెట్ల కొనలు చప్పుడు వినగానే ఫిలిస్తీన్లను హతం చేయడానికి యెహోవా బయలుదేరుతున్నాడు గనక నువ్వు త్వరగా బయలుదేరమని సెలవిచ్చాడు. దావీదు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము ఫిలిస్తీన్లను తరిమి హతం చేశాడు. తర్వాత దావీదు 30,000 మంది శూరులను సమకూర్చుకొని దేవుని మందసం గిబియాలో ఉన్న అబీనాదాబు ఇంట్లో నుండి కొత్త బండి ఒకటి ఏర్పరిచి దాంట్లో నడిపిస్తాడు. కొత్త బండి మీదకి ఎక్కించాడు. ఆ బండిని నడిపించిన వాళ్ళు అబీనాదాబు కుమారులైన ఉజ్జాయు, అహియోయును కొత్త బండిని నడిపించారు. మందసం తెస్తుండగా తంబురతోను, సితారతోను, స్వరమండలమన్నిటితో అంటే మ్యూజిక్ వాయించే ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటితో ఘనంగా వాయిస్తూ దేవుని ఎదుట నాట్యం చేస్తూ తెస్తున్నారు. అయితే వారు నాకోను కళ్ళము లేదా కీదోను కళ్ళము అనే ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి ఎడ్ల కాలు జారి మందసం పడిపోతుండగా ఉజ్జా చేయి చాపి ఆ మందసాన్ని పట్టుకోగానే యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. ఉజ్జా అక్కడికక్కడే చనిపోయాడు. దీనికి కారణం ఏంటంటే మందసం అనేది ఎవరు చేతులతో పట్టుకోకూడదు. అది కింద పడిపోతున్నా సరే, మందసం కింద పడిపోతున్నా మోతకర్రల సహాయంతో లేపాలి. కానీ ఉజ్జా తెలియక చేసిన పని వల్ల చనిపోయాడు. ఉజ్జా చనిపోయిన స్థలానికి దావీదు పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. అలానే మందసాన్ని లేవీయులు మాత్రమే మోతకర్రలతో మోయాలి. ఇది లేవియా కాండంలో కనిపిస్తుంది. దావీదు యెహోవాకు భయపడి ఓబేదెదోము ఇంటి దగ్గర ఉంచారు. 3 నెలలు ఓబేదెదోము ఇంట్లో ఉంచగా అతని ఇంటివారు అతనికి కలిగినదంతా యెహోవా ఆశీర్వదించాడని దావీదుకు వినబడింది. దేవుని మందసం ఉండటం వలన ఆశీర్వదించబడ్డాడు అని దావీదు పగడ్బందీగా చాలా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకొని మందసం మోసే వాళ్ళు 6 అడుగుల దూరంలో నడవడం ప్రారంభించారు. అలానే ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడను బలిగా వధించాడు. దావీదు నారతో చేయబడిన ఏఫోదును ధరించి యెహోవా సన్నిధిలో నాట్యం చేస్తూ ఒక పండగలా ఊరేగిస్తూ ఇశ్రాయేలీలందరూ ఆనందంతో నాట్యం చేస్తూ మందసాన్ని దావీదు పురానికి తీసుకుని వెళ్తున్నారు. అయితే దావీదు నాట్యం చేస్తున్న విషయం, నాట్యం చేస్తున్నాడని తన భార్య అయిన మీకాలు కిటికీలోని చూసి హీనంగా చూసింది. దావీదు మందసం కోసం ఒక స్థలం ఏర్పరిచి అక్కడ మందసాన్ని పెట్టి దహన బలులు, సమాధాన బలులు అర్పించి అక్కడి ప్రజలందరికీ ఒక్కో రొట్టె ద్రాక్షారసపు అడయు అందరికీ పంచాడు. తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. దావీదు తన ఇంటికి వస్తాడు. అప్పుడు మీకాలు వచ్చి, రాజుగా నువ్వు అందరి ముందు బట్టలిప్పి నాట్యం చేస్తున్నావు అని అపహాస్యం చేస్తుంది. అప్పుడు దావీదు, దేవుడు నన్ను ఇశ్రాయేలీయులకు రాజుగా ఏర్పరిచాడు, నన్ను అధిపతిగా ఈ ప్రజల మీద ఏర్పరచుకున్నాడు, నేను యెహోవా సన్నిధిలో నాట్యం చేశాను అని చెప్తాడు. ఈ కారణంగా సౌలు కుమార్తె అయిన మీకాలు దావీదుతో పిల్లలు కనలేదు. యెహోవా దావీదుకు నెమ్మదిని, సమాధానాన్ని కలుగజేసి తమ శత్రువుల మీద విజయం పొందేలా చేశాడు. అయితే దావీదు నాతాను ప్రవక్తను పిలిపించగా నాతాను ప్రవక్త వచ్చి యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని చెప్తాడు. అయితే ఆ రోజు రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమవుతుంది. అది ఏంటంటే, దావీదుకు ఇలా నా మాటగా చెప్పు అని, నాకు నివాసముగా ఒక మందిరాన్ని కట్టిస్తావా? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులకు తోడుగా నీడగా ఉండి మిమ్మల్ని బయటికి రప్పించాను. అప్పటి నుండి మీతో పాటే గుడారంలోనే నేను నివసించాను. ప్రత్యేకంగా మందిరం అనేది ఏం లేదు. అయినా మిమ్మల్ని నేనెప్పుడు మందిరం కట్టించమని నేను అడిగానా? గొర్రెల కాపరులలో ఉన్న నిన్ను గొర్రెలకు దొడ్ల నుండి తీసి ఇశ్రాయేలీయుల మీద రాజుగా అధిపతిగా నియమించాను. నీకు ప్రతి క్షణం తోడుగా ఉండి నీ శత్రువులను నీ చేతికి అప్పగించి ఎవరికీ లేని ఘనులైన వారికి కలిగిన స్థితి నీకు కలగజేశాను.
నీ తర్వాత నువ్వు మరణించిన తర్వాత నీ గర్భంలో ఉండి వచ్చిన నీ సంతతికి రాజ్యం అనేది ఏల్తాడు. నీ సంతతిని హెచ్చించి అతడు నా ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు. అతని రాజ్య సింహాసనం నిత్యం స్థిరపరుస్తాను. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతను నాకు కుమారుడై ఉంటాడు. అతను పాపం చేస్తే నరుల దండంతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షిస్తాను. నీకు తోడైనట్టే నా కృప ఎన్నటికీ వీడదు అని నాతానుకి కలిగిన దర్శనం దావీదు రాజుకి వివరిస్తాడు. అయితే దావీదు దేవుని సన్నిధిలో, దేవా, అసలు ఇంతగా హెచ్చించడానికి నేనెవరినయ్యా అని ప్రార్థించి దేవుని నామాన్ని గొప్ప చేయాలని, నీవు చెప్పిన ప్రతి విషయం చేస్తానని, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం అనేది నిత్యం నీ సన్నిధిలో ఉండేలా ఆశీర్వదించమని ప్రార్థించాడు. అయితే దావీదు ఫిలిస్తీయులను, మోయాబీయులను ఇంకా ఎంతో మంది రాజ్యాల శత్రువుల మీద యుద్ధానికి వెళ్లి విజయం సాధించాడు. అటు తర్వాత దావీదు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని సేవకుల్ని అడగగా, సౌలు కుటుంబానికి సేవకుడైన సిబాయా అనే వ్యక్తి ద్వారా యోనాతాను కుమారుడు ఒకడు కుంటివాడొకడు ఉన్నాడు. అతడు లోదెబారులో అమ్మియోలు కుమారుడైన మాకీరు అనే వ్యక్తి ఇంట్లో ఉన్నాడని చెప్పగా, దావీదు మెఫీబోషేతును అంటే యోనాతాను కుమారుణ్ణి దావీదు దగ్గరికి రప్పిస్తాడు. అప్పుడు మెఫీబోషేతు దావీదుకు సాగిలపడి నమస్కారం చేస్తాడు. అందుకు దావీదు, భయపడకు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నీకు ఉపకారం చేసి నీ పితరుడైన మీ తాతయ్య సౌలు భూమి అంతా నీకు మళ్ళీ నీ చేతికి అప్పగిస్తాను. అంతేకాకుండా అలా నేను సదాకాలం నా బల్ల దగ్గర భోజనం చేయదు అని చెప్తాడు. అందుకతడు నమస్కరించి, చచ్చిన కుక్కలాంటి వాడినైనా నా ఎడల నువ్వు దయ చూపించడానికి నేనెంతటి వాడును అని అంటాడు. సౌలు సేవకుడైన సిబాను పిలిపించి అతని పొలం పని అంతా జరిగించమని దావీదు ఆజ్ఞాపిస్తాడు. మెఫీబోషెతుకు ఒక కుమారుడున్నాడు. అతని పేరు మీకా. మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడైనట్టు రాజుబల్ల యొద్ద భోజనం చేసేవాడు. మెఫీబోషెతు కుంటివాడు. అయితే తర్వాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోగానే అతని కొడుకు హనూను అతని రాజ్యాన్ని ఏలుతున్నాడు. దావీదు రాజుకు నాహాషు రాజు ఉపకారం చేశాడని దావీదు సేవకులు హనూను ఓదార్చడానికి వస్తారు, సమాచారం కూడా తెస్తారు. అయితే దావీదు సేవకులు అమ్మోనీయుల దేశానికి వచ్చినప్పుడు అయితే హనూను రాజు దగ్గర ఉన్న పేరు పొందిన గనులు ఇలా చెప్తున్నారు, దావీదు వారిని వేగు చూడటానికి పంపించాడు, ఈ దేశాన్ని నాశనం చేయడానికి అని తెలిసి తెలియకుండా వారికి తోచింది చెప్పగా హనూను నిజమే అనుకొని వారిని అవమానించి పంపుతాడు. అలా ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది. అమ్మోనీయులు సిరియనులలో నుండి 20,000 మంది కాల్బలమును, మాయాకారాజు దగ్గర నుండి 1000 మంది బంటులను, టోబు దేశం నుండి 12,000 మంది బంటులను జీతానికి పిలిపించుకున్నారు. దావీదు ఈ సంగతి విని యోవాబును, అభిషైని వ్యూహం సిద్ధపరిచి యుద్ధం చేశారు. దావీదు 700 మంది రధికులను, 40,000 మంది గుర్రపు రౌతులను హతం చేశాడు. అమ్మోనీయులకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళంతా చనిపోయారు. హదదే జెరెనుకు సేవకులైన రాజులందరూ వారితో సమాధానపడి లోబడ్డారు. ఇది 2 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో కనిపిస్తుంది. సిరియనులు ఇశ్రాయేలీలకు భయపడి అమ్మోనీయులకు సహాయం చెయ్యలేదు. వసంతకాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరే సమయంలో దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీలందరినీ అమ్మోనీయుల మీద యుద్ధానికి పంపించగా వారు అమ్మోనీయులను హతం చేసి రిబ్బా అనే పట్టణాన్ని ముట్టడి వేశారు. దావీదు యెరూషలేములోనే ఉన్నాడు, యుద్ధానికి వెళ్లలేదు. ఒకానొక దినమున సాయంకాలం వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద అంటే డాబా మీద నడుస్తూ చూస్తుండగా స్నానం చేస్తున్న ఒక స్త్రీ కనిపించింది. ఆమె చాలా అందంగా ఉండటంతో ఎవరి కుమార్తెతో తెలుసుకోవాలని సమాచారం తెలుసుకోమని దూతను పంపిస్తాడు. ఆమె ఏలియాము కుమార్తె హిత్తీయుడైన ఊరియా అనే వ్యక్తి యొక్క భార్య అని తెలుస్తుంది. ఆమె పేరు బెత్సెబా అని దూత సమాచారం తెలియజేస్తాడు. ఊరియా చాలా మంచి వ్యక్తి. ఈ దావీదు ఉండే రాజ్యంలోనే అతను పనిచేస్తున్నాడు. దావీదు దూతల చేత ఆమెను తన ఇంటి దగ్గరికి రప్పిస్తాడు. అలా దావీదు బెత్సెబాతో పాపం చేస్తాడు. ఆమె అపవిత్రత పోగొట్టుకుని తన ఇంటికి వస్తుంది. బెత్సెబా గర్భవతి అయిందని దావీదుకు వర్తమానం పంపిస్తుంది. అయితే దావీదు తాను పాపం చేసిన విషయం తెలిసిపోతుందని ఊరియాను యుద్ధంలో ముందుండేలా చేసి చంపిస్తాడు. అయితే ప్రతి ఒక్క వ్యక్తి గురించి రాబోయే వీడియోలో క్లియర్ గా చూద్దాము. ఈ కార్యం దేవుని దృష్టికి దుష్కార్యంగా ఉంది. ఊరియా దావీదు యొక్క సేవకుడు. ఈ విషయం గురించి తెలిసిన బెత్సెబా అంటే భర్త చనిపోయాడని తెలిసిన బెత్సెబా భర్త గురించి ఏడుస్తుంది.
తర్వాత దావీదు బెత్షెబాను చేర్చుకుంటాడు. దేవుడు వెంటనే నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించాడు. ఈ కార్యం దేవుని దృష్టికి దుష్కార్యంగా ఉండెను. నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి ఒక ఉపమాన రీతిలో చెప్పాడు. ఒక ఊర్లో ఇద్దరు మనుషులున్నారు. ఒకడు బాగా డబ్బు ఆస్తున్నవాడు, ఇంకా గొర్రెలు గొడ్లు ఉన్నాయి. ఇంకొకడు దరిద్రుడు. అతనికి తాను కొనుక్కొచ్చిన చిన్న ఆడ గొర్రె పిల్ల తప్ప మరి ఏమీ లేదు. అతడు గొర్రె పిల్లను సొంత బిడ్డలా చూసుకునేవాడు. వాని బిడ్డల యొద్ద ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తింటూ వాని గిన్నెలో నీళ్లు త్రాగుతూ కౌగిట్ట పండుకొని వాని కుమార్తెలా ఉంది. అయితే ఒకనొక రోజు మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుడి దగ్గరికి వస్తాడు. అయితే ఐశ్వర్యవంతుడు మార్గస్థుడకు మర్యాద చేయాలని తన దగ్గర ఉన్న గొర్రెలలో కాని గొడ్లలో కాని ఏదీ ముట్టుకోకుండా ఆ దరిద్రుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న గొర్రె పిల్లను తీసుకుని మర్యాద చేస్తాడు. దావీదు ఆ మాట విని కోప్పడి ఈ పని చేసిన వాడు మరణానికి పాత్రుడు, వాడికి కనికరం లేక ఈ కార్యం చేశాడు గనుక ఒక గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లల్ని ఇవ్వాలి అని నాతానుతో అంటాడు. అప్పుడు నాతాను, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, నేను నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరి నీకు అనుగ్రహించాను. నీ యజమానుని స్త్రీలను కూడా నీ దగ్గరికి చేర్చాను. ఇశ్రాయేలీయులను యోధావారిని నీకు అప్పగించాను. నేను నీకు ఎక్కువ మంది ఇచ్చాను. ఇది చాలదన్నట్టు నువ్వు యెహోవా మాట తృణీకరించి చెడుతనం చేశావు. అమ్మోనీయుల చేతిలో ఊరియాను దారుణంగా చంపించావు. నువ్వు దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా బెత్షెబాను లక్ష్య పెట్టావు. ఊరియా భార్యను నీకు భార్యగా చేసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం జరుగుతుంది అని నాతాను ప్రవక్త దేవుని మాట చెప్పగా దావీదు నేను పాపం చేశానని ఒప్పుకుంటాడు. నాతానుతో చెప్తాడు. దావీదు ఇలా అంటాడు, నేను దేవుని దృష్టిలో పాపం చేశాను అని అంటాడు. అందుకు నాతాను, నువ్వు చావకుండా ఉండునట్లు యెహోవా నీ పాపం పరిహరిస్తాడు. అయితే నువ్వు చేసిన పాపానికి నీకు బెత్షెబాకు పుట్టబోయే బిడ్డ నిశ్చయంగా చనిపోతాడని నాతాను దావీదుతో చెప్పి వెళ్లిపోతాడు. అయితే దావీదుకు బెత్షెబాకు పుట్టిన బిడ్డ జబ్బు పడుతుంది. అయితే దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా సాగిలపడి బిడ్డ కోసం దేవుణ్ణి బ్రతిమిలాడాడు. భోజనం కూడా చేయలేదు. 7వ రోజున బిడ్డ చనిపోతాడు. అయితే దావీదు సేవకులందరూ మాట్లాడుకుంటుంటే వింటాడు. బిడ్డ చనిపోయిందని తెలుసుకుంటాడు. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం రాసుకుని వేరు వస్త్రాలు ధరించి భోజనం చేస్తాడు. అప్పుడు అతని సేవకులు ఇలా అంటారు, ఏంటి రాజా, బిడ్డ బ్రతుకున్నప్పుడు ఉపవాసం ఉన్నావు, బిడ్డ చనిపోయాడని తెలియగానే లేచి భోజనం చేస్తున్నావేంటి అని అడుగుతారు. అందుకు దావీదు, బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరిస్తాడని ఆ బిడ్డను బ్రతికిస్తాడని ఉపవాసం ఉన్నాను. ఇప్పుడు బిడ్డ చనిపోయాడు, ఇక నేను ఎందుకు ఉపవాసం ఉండాలి అని అంటాడు. దావీదు బెత్షెబాను ఓదారుస్తాడు. తర్వాత దావీదు బెత్షెబాను కూడినప్పుడు ఒక కుమారునికి జన్మనిస్తుంది. అతనికి సొలొమోను అని పేరు పెడతారు. అయితే యెహోవా అతన్ని ప్రేమించి నాతాను ప్రవక్త ద్వారా యెహోవా ఆజ్ఞను బట్టి యాదిద్య అని పేరు పెడతారు. యాదిద్య అంటే యెహోవాకు ప్రియుడు అని అర్థం. తర్వాత యోవాబు ఇంకా దావీదు రబ్బా అనే పట్టణం మీద యుద్ధం చేస్తారు. యుద్ధంలో విజయం సాధించి యెరూషలేముకు వస్తారు. యోవాబు రబ్బా అనే అమ్మోనీయుల పట్టణం మీద యుద్ధం చేసి రాజనగరిని పట్టుకుంటాడు. దావీదు దగ్గరికి యోవాబు దూతలను పంపి రబ్బా మీద యుద్ధం చేసి పట్టణం పట్టుకున్నాను. నేను పట్టణానికి నా పేరు పెట్టుకోకుండా ఉండాలంటే నీ సేవకులను సమకూర్చి యుద్ధానికి పంపించమని చెప్తాడు. అలా దావీదు తన సేవకులతో యుద్ధం చేయడానికి వస్తాడు. దావీదు వారి మీద విజయం సాధించి అమ్మోనీయుల రాజు కిరీటం ధరింపజేసి వారు యుద్ధం చేయించి యెరూషలేముకు వచ్చారు. తర్వాత దావీదు కుమారుడైన అబ్షాలోముకి అందమైన చెల్లి ఉంది. ఆమె పేరు తామారు. దావీదు కుమారుడైన అమ్నోను అతని చెల్లిని మోహించాడు. అతనిలోకి పాపం ప్రవేశించింది. అమ్నోను తామారు గురించి ఆలోచిస్తూ చిక్కిపోతున్నాడు. అయితే అమ్నోనుకి యెహోనాదాబు అనే స్నేహితుడు ఒకడున్నాడు. యెహోనాదాబు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. ఈ యెహోనాదాబు బహు కపటం కలవాడు. అయితే యెహోనాదాబు అసలు విషయం తెలుసుకుంటాడు. యెహోనాదాబు మంచివాడు కాదు కాబట్టి చెడ్డ ఆలోచనలతో ఉన్నవాడు. అమ్నోనికి ఒక ఉపాయం చెప్తాడు. మంచిగా కాకుండా చెడ్డ ఉపాయాలు చెప్తాడు. నువ్వు రోగువయ్యుండు,
అంటే రోగిలా వేషం వేసుకొని నీ మంచం మీద పడుకొని ఉండు. నీ తండ్రి నిన్ను చూడ్డానికి వచ్చినప్పుడు తామారుని నీ కోసం భోజనం తెమ్మని చెప్పమని చెప్తాడు. అలా దావీదు అమ్నోను చూడ్డానికి వచ్చినప్పుడు యెహోనాదాబు చేసిన ఉపాయం తామారుని భోజనం తెమ్మని దావీదు రాజుకు చెప్తాడు. అలా తామారు భోజనం సిద్ధపరిచి తన అన్నయ్య అయిన అమ్నోన్ దగ్గరకు వస్తుంది. అమ్నోన్ దగ్గర ఉన్న పనివారినందరినీ బయటికి పంపిస్తాడు. తామారు ఎంత వద్దన్న బలవంతం చేసి క్షీణిస్తాడు, అంటే ఆమెతో పాపం చేస్తాడు. ఆమెతో పాపం చేసిన తర్వాత ఆమె మీద మరింత ద్వేషం పుట్టింది. ఆమెను ద్వేషించి బయటకు పంపించేస్తాడు. అయితే ఈ విషయం అబ్షాలోముకు తెలుస్తుంది. తామారు అబ్షాలోము ఇంటి దగ్గర ఉంటుంది. అయితే అబ్షాలోము తన అన్నయ్యన అమ్నోను విషయంలో పగ పెంచుకున్నాడు. సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. దావీదుకు ఈ విషయం తెలుస్తుంది. బహురౌద్రం, అంటే అమ్నోను మీద బాగా కోపం వస్తుంది. ఈ విషయం గురించి 2 సంవత్సరాల వరకు ఏం మాట్లాడలేదు ఎవరూ కూడా. కానీ 2 సంవత్సరాల తర్వాత ఎఫ్రాయిమునకు సమీపంలో ఉన్న బయల్హాసోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించే కాలం వచ్చింది. అబ్షాలోము రాజకుమారులందరినీ పిలిపించి విందుకు ఆహ్వానించగా దావీదు రాలేక అబ్షాలోమును ఆశీర్వదించి పంపాడు. రాజకుమారులందరూ విందుకొస్తారు. అప్పుడు అమ్నోను మత్తుడై ఉన్నప్పుడు అబ్షాలోము తన పనివాడిని పిలిచి అమ్నోనుని చంపిస్తాడు. రాజకుమారులంతా కంచరగాడిదల మీద ఎక్కి పారిపోతారు. ఈ విషయం దావీదుకు తెలుస్తుంది. యెహోనాదాబు ఈ విషయం చెప్తాడు. రాజకుమారులు అందరూ చనిపోలేదు, అమ్నోనును మాత్రమే అబ్షాలోము చంపాడు అని చెప్తాడు. అయితే రాజకుమారులంతా అమ్నోను గురించి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అనే గెషూరు రాజు దగ్గరకు వచ్చాడు. దావీదు అనుదినం తన కుమారుని కోసం అంగలార్చాడు, అంటే ఏడ్చాడు. అయితే అబ్షాలోము 3 సంవత్సరాలు గెషూరు అనే ప్రాంతంలో ఉంటాడు. దావీదు అమ్నోను చనిపోయిన తర్వాత ఓదార్పు పొందినవాడై అబ్షాలోమును పట్టుకోవాలని ఆలోచన మానెను. అయితే దావీదు అబ్షాలోము మీద విరోధంగా ఉన్నాడని యోవాబు తెలుసుకొని ఒక ఉపాయం చేస్తాడు. తెకోవా అనే ప్రాంతం నుండి యుక్తిగల, అంటే తెలివిగల ఒక స్త్రీని పిలిపించి ఒక ఉపాయం చెప్తాడు. అప్పుడు ఆమె ఏడుస్తున్నట్లు నటిస్తూ రాజు దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతుంది. నమస్కరించింది. రాజా, నన్ను రక్షించండి అని తన గురించి చెప్తుంది. నేను ఒక విధవరాలను, నా భర్త చనిపోయాడు, నాకు 2 కుమారులున్నారు. అయితే వాళ్ళు పొలంలో పెనుగులాడుతూ విడిపించేవాడు ఎవడూ లేక వారిలో ఒకడు 2వ వాడిని చంపాడు. అయితే నా ఇంటి వారందరూ నీ దాసినైన నా మీదకి లేచి చంపిన వాడిని వారికి అప్పగించమని, తన సహోదరుణ్ణి చంపినందున మేము అతని ప్రాణం తీస్తాము అని నా పెనిమిటి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పురవ్వను ఆర్పివేయబోతున్నారని రాజుకు చెప్తుంది. అప్పుడు రాజు, నువ్వు ఇంటికి వెళ్ళు, నీ గురించి ఆజ్ఞ ఇస్తాను అని అంటాడు. అందుకు ఆ స్త్రీ రాజుకు, రాజు సింహాసనానికి దోషం తగలకుండా ఉండునుగాక అని రాజుతో అంటుంది. అందుకు రాజు, ఎవడైనను దీని గురించి నిన్ను ఏమైనా అంటే నా దగ్గరికి తీసుకొనిరా, వాడు నిన్ను ముట్టుకోడు అని చెప్తాడు. అయితే అందుకు ఆమె, రాజువైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు ఆ కుమారుణ్ణి నశింపజేయకుండా ఇకను నాశనం చేయకుండా మాన్పించమని మనవి చేయగా రాజు, నీ కుమారుని తల వెంట్రుకలలో ఒక్కటైన నేల రాలదు అని చెప్తాడు. అప్పుడు ఆ స్త్రీ ఇంకొక మాట చెప్తుంది. రాజా, దేవుని జనులైన వారికి విరోధంగా ఎందుకున్నావు? అబ్షాలోమును వెళ్ళగొట్టి రానియక తానే దోషి అవుతున్నాడని చెప్తుంది. అయితే మనమందరం చనిపోతాం కదా, నేల మీద నీళ్లు ఒలికితే మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము అని అంటుంది. దేవుడు ప్రాణం తీయకుండా తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండా ఉండడానికి సాధనాలు కల్పిస్తున్నాడు. నా మనవిని అంగీకరించి దేవుని స్వాస్థ్యము అనుభవించకుండా నా కుమారుణ్ణి నాశనం చేయాలని చూసే వారి చేతిలో నుండి నీ దాసిని విడిపిస్తావని అనుకున్నాను అని చెప్తుంది. అలానే యెహోవా నీకు తోడై ఉన్నాడు, నువ్వు దేవుని దూతలాంటి వాడువు, మంచి చెడ్డలన్నీ తెలుసు నీకు అని అంటుంది. అప్పుడు దావీదు గ్రహించి, ఈ మాటలు ఎవరు చెప్పారు నీకు? యోవాబు చెప్పాడా అని అనగా, అవును రాజా, యోవాబు నాకు బోధించాడు అని చెప్తుంది. తర్వాత యోవాబును పిలిపించి అబ్షాలోముని యెరూషలేములోకి తీసుకొస్తారు. కానీ గెషూరు ప్రాంతం నుండి వచ్చిన అబ్షాలోము రాజుని దర్శించకుండా తన ఇంటికి వెళ్తాడు. అయితే ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోము వంటి అందగాడు ఒకడు కూడా లేడు. అయితే అబ్షాలోముకి 3 కుమారులు. తామారు అనే కూతురు పుట్టింది. ఆమె చాలా అందంగా ఉండేది, సౌందర్యవతి. అయితే అబ్షాలోము 2 సంవత్సరాలు యెరూషలేములో రాజును దర్శనం చేయలేదు. యోవాబును రాజు దగ్గరికి పంపించడానికి అతనిని పిలిపిస్తాడు యోవాబుని.
కానీ అబ్షాలోం దగ్గరికి రాడు ఈ యోవాబు. రెండవసారి యోవాబును పిలిపించినప్పటికీ యోవాబు అబ్షాలోం దగ్గరికి రాడు. దానితో అబ్షాలోము తన పనివారిని పిలిచి అబ్షాలోం పొలం పక్కనే ఉన్న యోవాబు యవల చెలను తగలబెట్టిస్తాడు. అప్పుడు యోవాబు అబ్షాలోం దగ్గరకు వస్తాడు. తన పనివారు యవల చేలను ఎందుకు తగలబెట్టారు అని అడిగినప్పుడు, నేను గెషూరు ప్రాంతం నుండి రావడం వల్ల ఉపయోగం ఏముంది, నేను అక్కడ ఉండటం మంచిది కదా అని అంటాడు. నీ ద్వారా రాజు దగ్గరికి రావడానికి పిలిపించాను అని అబ్షాలోము చెప్తాడు. నేనొక్కడినే వెళ్తే రాజదర్శనం చెయ్యలేను, నా ఏదైనా దోషం కనపడితే నన్ను చంపేస్తాడు అని చెప్పగా యోవాబు ద్వారా రాజు దగ్గరికి అబ్షాలోమును రప్పించగా రాజుకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు అబ్షాలోము. దావీదు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు. ఇదైన తర్వాత అబ్షాలోము 50 మంది బంటులను ఏర్పరచుకొని ఉదయాన్నే లేచి బయలుదేరి పట్టణపు మార్గంలో రాజు దగ్గరికి తీర్పు పొందడానికి వెళ్తున్న ప్రజలను పిలిచి తాను తీర్పు తీరుస్తాడు. రాజు దగ్గర న్యాయం విచారించడానికి ఎవరూ లేరని చెప్పి రాజు దగ్గరికి తీర్పు పొందడానికి వచ్చేవారికి నేను న్యాయాధిపతి అయి ఉండటం మంచిది అని ఇశ్రాయేలీలందరికీ న్యాయం తీరుస్తూ తన వైపు ప్రజలను తిప్పుకుంటాడు. అయితే రాజు దగ్గరికి వెళ్లే వాళ్ళందరినీ తన వైపు తిప్పుకున్నాడు. 40 సంవత్సరాలు ఇలా జరుగుతుండగా అబ్షాలోము రాజు దగ్గరకు వచ్చి, నేను గెషూరు ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను యెరూషలేములోనికి రప్పించాడు. తిరిగి నేను ఆయనను సేవించడానికి హెబ్రోనికి వెళ్ళడానికి సెలవిమ్మని అడిగాడు. అలా రాజు అనుమతితో హెబ్రోనికి వెళ్తాడు. అయితే అబ్షాలోము ఇశ్రాయేలీల గోత్రాల వారి దగ్గరికి వేగుల వారిని పంపిస్తాడు. ఎందుకంటే మీరు బాకానాదం వినినప్పుడు హెబ్రోనులో అబ్షాలోము ఏలుతున్నాడని కేకలు వేయమని చెప్పడానికి వేగుల వారిని పంపుతాడు. అయితే అబ్షాలోము ఇచ్చే విందుకు 200 మంది యెరూషలేములో నుండి వారు ఏమీ తెలియక యథార్థ మనసుతో వెళ్లారు. బలి అర్పించాలని అబ్షాలోము దావీదు రాజు యొక్క మంత్రి అయిన అహీతోపెలును ఊరి నుండి పిలిపిస్తాడు. అబ్షాలోం దగ్గరకు వచ్చిన జనం మరి ఎక్కువ కావటంతో కుట్ర బహుబలమాయను. అంటే అబ్షాలోము దావీదు మీద కుట్ర పన్నాడు. ఈ విషయం దావీదుకు తెలిసి దావీదు అతని సేవకులతో ఇలా ఆజ్ఞాపించాడు, అబ్షాలోము చేతిలో మనం తప్పించుకొని రక్షణ పొందలేము, మనం అతని చేతికి చిక్కకుండా పారిపోదాం రండి అని చెప్పగా వారు ఆ మాట అంగీకరించి రాజనగరిని కనిపెట్టి ఉండడానికి 10 మంది ఉపపత్నులను అక్కడ ఉంచి వారు కాలినడకన బెత్మెర్హాకు వచ్చి బస చేశారు. దావీదు సేవకులందరూ దావీదుతో పాటున్నారు. కేరేతీయుల నుండి, పేలేతీయుల నుండి, గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజుకు ముందుగా నడిచారు. దావీదు గిత్తీయుడైన ఇత్తయిని తిరిగి వెళ్ళమని అంటాడు. కాని ఇత్తయి రాజు వెంట వస్తానని అంటాడు. అయితే వారు ప్రయాణం చేస్తున్న మార్గంలో దావీదుతో పాటు లేవీలు దావీదు వెంట దేవుని నిబంధన మందసం కూడా తీసుకొని వస్తారు. అయితే మందసాన్ని తనతో పాటు తీసుకురావద్దని పట్టణంలోనే ఉంచమని యాజకుడైన సాదోకుకి దావీదు చెప్తాడు. యెహోవా దృష్టికి అనుగ్రహం పొందితే ఆయనే నన్ను తిరిగి రప్పిస్తాడని చెప్పగా యాజకుడైన సాదోకు యెరూషలేముకి తీసుకుని వెళ్తాడు. అయితే దావీదు కొండలలో, లోయలలో, అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. దావీదు ఒలివ చెట్టు కొండ ఎక్కుతూ ఏడుస్తూ తల కప్పుకొని చెప్పులు లేకుండా నడుస్తున్నాడు. దావీదు దగ్గర ఉన్న జనాలు కూడా తలలు కప్పుకొని ఏడుస్తూ కొండ ఎక్కుతున్నారు. అంతలో ఒకడొచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో నీ మంత్రి అయిన అహీతోపెలు చేరాడు అనే వార్త విన్నాడు. అయితే దావీదు యెహోవాకి ఇలా ప్రార్థించాడు, అహీతోపెలు ఆలోచన చెడగొట్టమని ప్రార్థించాడు. అయితే అక్కడ దేవుణ్ణి ఆరాధించే స్థలం ఒకటి కొండ మీద ఉండెను. వారు అక్కడికి రాగా దావీదు స్నేహితుడైన హుషై అక్కడ కనిపిస్తాడు. తన పై వస్త్రాలు చింపుకొని తల మీద ధూళి పోసుకొని రాజును దర్శించాడు. హుషై దావీదు యొక్క స్నేహితుడు. అయితే దావీదు రాజు ఇలా చెప్తాడు, హుషై, నువ్వు నాతో రావద్దు, నాకు భారంగా ఉంటావు. నువ్వు యెరూషలేం పట్టణానికి వెళ్లి రాజుగా ఉన్న అబ్షాలోం దగ్గరికి వెళ్లి ఇలా చెప్పు, రాజా, ఇంతవరకు నీ తండ్రికి సేవ చేశాను కదా, అలానే నీకు కూడా సేవ చేస్తానని చెప్పమని చెప్తాడు. అలా నువ్వు చేస్తే నా పక్షాన ఉండి అహీతోపెలు యొక్క ఆలోచనలను చెడగొట్టగలవు అని చెప్తాడు. అక్కడ నీకు యాజకులైన సాదోకును అబ్యాతారును నీకక్కడ సహాయం చేస్తారు. కాబట్టి రాజనగరిలో ఏదైనా జరిగితే యాజకుడైన సాదోకు అబ్యాతారుతో చెప్పు అని చెప్పాడు. అలానే సాదోకు కుమారుడైన అహీమయస్సు, అబ్యాతారు కుమారుడైన యోనాతాను అనే వారి 2 కుమారులు యెరూషలేం పట్టణంలోనే ఉన్నారు. వారితో నాకు వర్తమానం పంపించమని చెప్పి అతన్ని పంపాడు. దావీదు కొండ శిఖరం అవతల కొంచెం దూరం వెళ్లిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన
సిబా గంతలు కట్టిన 2 గాడిదలను తనతో పాటు ఆహారం తెచ్చి వాళ్ళకిస్తాడు. అప్పుడు దావీదు ఇవన్నీ ఎందుకు తెచ్చావని అడిగినప్పుడు గాడిదలు రాజు ఇంటివారు ఎక్కడానికి అని చెప్పి, ఈ ఆహారం అనేది అరణ్యంలో అలసట పొందిన వారు త్రాగడానికి ద్రాక్షారసం తెచ్చానని చెప్పగా, రాజైన దావీదు మెఫీబోషెతు ఇప్పుడు ఎక్కడున్నాడని అడిగినప్పుడు తన తాత అయిన సౌలు రాజ్యం తనకు తిరిగి ఇస్తారనుకొని అక్కడే ఉన్నాడు, యెరూషలేములోనే అని చెప్పాడు. అందుకు దావీదు మెఫీబోషెతుకు కలిగినదంతా నీదేనని చెప్పగా, రాజా నేను నీ దృష్టికి అనుగ్రహం పొందుదును గాక అని నమస్కరించాడు. దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడైన గెరా కుమారుడైన షిమి అనేవాడు అక్కడ నుండి బయలుదేరి వచ్చాడు. దావీదును శపిస్తూ వచ్చాడనమాట. ఏమని దూషిస్తున్నాడంటే, నువ్వు ఏలాలని నువ్వు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యాన్ని అప్పగించాడు. నీ మోసంలో నువ్వు చిక్కుబడి ఉన్నావని శపిస్తూ ఉంటాడు రాజును. అయితే ఈ మాటలు వింటున్న అందరిలో సెరూయా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నిన్ను శపించనేలా అని చెప్పి, నువ్వు ఆజ్ఞాపిస్తే అతని తల తెచ్చి నీ చేతిలో ఉంచుతాను అని చెప్తాడు. అందుకు దావీదు, యెహోవా వానికి సెలవిచ్చినట్లు చేస్తున్నాడు కాబట్టి శపించనిమ్ము. నా కడుపును పుట్టిన నా కుమారుడే నన్ను చంపాలని చూస్తున్నాడు. అలాంటిది ఈ బెన్యామీనీయుడు శపించడంలో ఆశ్చర్యం ఏముంది అని వాని జోలికి పోకండి అని చెప్తాడు. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపానికి బదులుగా మేలు చేస్తాడేమో అని చెప్తాడు. అయితే వారు ప్రయాణం చేసి అలసట పొంది ఒక చోటకొచ్చి సేద తీరుతారు. దావీదు స్నేహితుడైన అర్కీయుడైన హుషయి అబ్షాలోము దగ్గరకు వచ్చి మాట్లాడుతుండగా, అబ్షాలోము, నువ్వు నీ స్నేహితుడితో కూడా వెళ్ళకపోయావా? నీ స్నేహితునికి చేసే ఉపకారం ఇంతేనా అని అడిగినప్పుడు, యెహోవాను ఇంకా ఈ ప్రజలంతా ఎవరిని కోరుకుంటారో నేను అతని వాడిని అవుతానని చెప్పాడు. అలా అక్కడ అబ్షాలోము దగ్గర ఉంటాడు. దావీదు యొక్క మంత్రి అయిన అహీతోపెలు అబ్షాలోముతో అన్ని చెడ్డ ఆలోచనలు చేస్తాడు. నీ తండ్రికి నువ్వు అసహ్యంగా ఉండాలి అంటే కావలిగా ఉన్న ఉపపత్నుల దగ్గరికి వెళ్తే నువ్వు నీ తండ్రికి అసహ్యుడమైనట్టు ప్రజలందరూ తెలుసుకుంటారు. అప్పుడు నీ పక్షాన ఉన్నవారందరూ ధైర్యం తెచ్చుకుంటారు అని చెప్పాడు. కాబట్టి మేడ మీద గుడారం వేయగా ఇశ్రాయేలీలందరికీ తెలిసేటట్లు అతడు తన తండ్రి ఉపపత్నులతో కూడెను. అయితే ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినా ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఆచరించుచుండిరి. అహీతోపెలు అబ్షాలోముతో, రాజా, నేను దావీదును బెదిరించిన ఎడల దావీదుతో పాటు ఉన్న జనులంతా పారిపోతారు. రాజును మాత్రం చంపి ప్రజలను నీ తట్టు తిప్పుతాను. వారు నీతో సమాధాన పడతారు గనక నీ చిత్తమైతే నేను 12,000 మంది సైన్యాన్ని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుంటాను అనే విషయం అబ్షాలోముతోనూ ఇశ్రాయేలీల వారి పెద్దలందరితోనూ ఈ ఆలోచన మంచిగా ఉంటుంది. అయితే ఈ ఆలోచన గురించి హుషై ఏం చెప్తాడో అని అబ్షాలోము హుషైని పిలిపిస్తాడు. అప్పుడు హుషై వచ్చి తన ఆలోచన చెప్తాడు. ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రి ఇంకా అతని పక్షాన ఉన్న వాళ్ళందరూ బలాఢ్యులు. నీ తండ్రి యుద్ధంలో ప్రావీణ్యుడు. అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంట్లు వంటి వారై ఉన్నారు అని చెప్పాడు. దావీదు జనులతో బస చేయడు. ఏదో ఒక గుహలోనో లేదా ఒక స్థలంలో దాగి ఉంటాడు. కాబట్టి ఒకవేళ వారితో యుద్ధం చేయడం ప్రారంభిస్తే నీ వారిలో కొందరు ఒకవేళ కూలితే జనాలు చూసి అబ్షాలోము పక్షాన ఉన్నవాళ్లు ఓడిపోయారని చెప్పుకుంటారు. నీ తండ్రి బలాఢ్యుడని అతని పక్షాన ఉన్న వాళ్ళందరూ ధైర్యవంతులు అని ఇశ్రాయేలీలందరికీ తెలుసు. కాబట్టి నా ఆలోచన ఏంటంటే, దాను నుండి బెయర్షెబా వరకు సముద్రపు ఇసుక రేణువులంత ఇశ్రాయేలీలందరినీ నలుదిశల నుంచి నీ యొద్ద సమకూర్చి నువ్వు స్వయంగా యుద్ధానికి వెళ్ళాలి. అప్పుడు మనకి ఏదో ఒక స్థలంలో కనపడతాడు. అప్పుడు అతని మీద పడమని, నేల మీద మంచు ఎలా పడుతుందో మనం అతని మీద పడితే అతని పక్షాన ఉన్న వారిలో ఎవరూ తప్పించుకోలేరు. ఒకవేళ దావీదు ఒక పట్టణంలోనికి వస్తే ఇశ్రాయేలీలు ఆ పట్టణానికి త్రాళ్లు వేసుకుని వచ్చి ఒక చిన్న రాయి అక్కడ కనపడకుండా దానిని నదిలోకి లాగుదురు అని చెప్పగా, అబ్షాలోముతో సహా అందరికీ అహీతోపెలు యొక్క ఆలోచన కంటే హుషై ఆలోచన మంచిగా ఉండెను. అయితే హుషై ఈ విషయం యాజకులైన సాదోకుతోనూ అబ్యాతారుతోనూ చెప్పగా, మీరు త్వరపడి వర్తమానం దావీదుకు పంపించమని చెప్తాడు. పనికత్త ద్వారా ఈ విషయం యోనాతానుకి అహిమయస్సుకు ఎన్రోగేలు అనే ప్రాంతంలో నిల్చొని ఉండగా పనికత్త చెప్తుంది. వారు వచ్చి దావీదుకు చెప్తారు ఈ సమాచారం.
అలా వారు దావీదు ఉన్న ప్రాంతానికి ప్రయాణం చేస్తుండగా అబ్షాలోం పనివాడు చూసి అబ్షాలోముకి చెప్తాడు. అప్పుడు వారు వేగంగా వెళ్లి బహూరీము అనే ప్రాంతంలో ఒకరి ఇంటికి చేరారు. అతని ఇంటి ముందు ఒక బావిలో దాగి ఉంటారు. అయితే ఆ ఇంటి ఇల్లాలు తెలివిగా ఒక ముతకగుడ్డ తెచ్చి బావి మీద పరిచి దానిపై గోధుమ పిండి ఆరపోసింది. కాబట్టి వాళ్ళు దాగిన సంగతి ఎవరికీ తెలియలేదు. అప్పుడు అబ్షాలోం సేవకులు ఆ ఇంటికి వచ్చి ఆమెను అడుగుతారు. ఈ అహిమయస్సు యోనాతాను ఎక్కడున్నారని అడగగా వారు ఏరు దాటిపోయారని చెప్తుంది. అయితే ఆ సేవకులు ఏరు దాటి వెళ్లి వెతుకుతారు, కానీ వాళ్ళు ఎక్కడా కనపడకపోవడంతో తిరిగి యెరూషలేముకు వస్తారు. యోనాతాను అహిమయస్సు బావిలో నుండి బయటికి వచ్చి దావీదు దగ్గరకు వచ్చి అహీతోపెలు ఆలోచన గురించి చెప్పి రాత్రి సమయంలో దావీదు ఇంకా అతని దగ్గర ఉన్న వారందరినీ యోర్దాను నదిని దాటిస్తారు. అలా దావీదుతో ఉన్న వారంతా రాత్రంతా యోర్దాను నదిని దాటుతారు. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవడంతో గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకొని ఊరు వేసుకొని చనిపోయాడు. జనులు అతని తండ్రి సమాధిలో అతన్ని పాతిపెట్టారు. అయితే దావీదు మహానయిము అనే ప్రాంతానికి రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీలందరూ యోర్దాను నది దాటి వస్తారు. అబ్షాలోము యోవాబుకు బదులుగా అమాషాను సైన్యాధిపతిగా నియమిస్తాడు. అబ్షాలోము ఇంకా ఇశ్రాయేలీలందరూ గిలాదు దేశంలో దిగారు. దావీదు మహానయిమునకు వచ్చినప్పుడు నాహాషు కుమారుడైన షోబియా, అమ్మియేలు కుమారుడైన మాకీరు, గిలాదు వాడైన బర్జిల్లయిము అరణ్యంలో దావీదు ఇంకా అతని జనులకు ఆహారం లేదా భోజనం తెస్తారు. దావీదు తన దగ్గరున్న ప్రజలలో అందరినీ లెక్కపెట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి 3 భాగాలు చేశాడు. యోవాబు చేతి కింద ఒక భాగం, సెరూయా కుమారుడైన అబీషై అను యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగం, అలానే గిత్తీయుడైన ఇత్తయి చేతి కింద ఒక భాగం ఉంచాడు. వారు అబ్షాలోముతో యుద్ధానికి వెళ్తుండగా దావీదును పట్టణంలోనే ఉండమని చెప్పి వెళ్తుండగా అబ్షాలోంపై దయ చూపించండి అని దావీదు యోవాబుకి అబీషైకి ఇత్తయితో చెప్తాడు, ఆజ్ఞాపిస్తాడు అధిపతులందరికీ. అయితే దావీదు దగ్గరున్న ప్రజలందరూ 100 కొలది 1000 కొలదిగా బయలుదేరి ఎఫ్రాయిము వనంలో యుద్ధం జరుగుతుండగా ఇశ్రాయేలీలు దావీదు సేవకుల ఎదుట నిలవలేక ఓడిపోయారు. ఆ దినమున అక్కడ 20,000 మంది చనిపోయారు. ఆ రోజున కత్తివాత చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుకొని నాశనమయ్యారు. అయితే అబ్షాలోము కంచరగాడిద మీద ఎక్కిపోతున్నాడు. దావీదు సేవకులు అతనికి ఎదురయ్యారు. ఆ కంచరగాడిద ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల కింద పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకుంటుంది. అతడు ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతుండగా అతని కింద ఉన్న కంచరగాడిద ముందుకు పోయింది. అయితే ఇది చూసిన ఒకడొచ్చి యోవాబు దగ్గరకు వచ్చి అబ్షాలోము చెట్టుకు వేలాడుతున్నాడు అనే విషయం చెప్పగా అందుకు యోవాబు, నువ్వు అతన్ని చంపితే నీకు బహుమానం ఇచ్చేవాడిని అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, దావీదురాజు అబ్షాలోమును ముట్టుకోవద్దని ఆజ్ఞ నేను కూడా విన్నాను అని నువ్వు నాకు బహుమానం ఇచ్చినా నేను చంపను. ఒకవేళ అతన్ని చంపితే రాజు సన్నిధిలో నీవే నాకు విరోధి అవుతావని యోవాబుతో చెప్పగా యోవాబు, నువ్వు చేసే వరకు నేను కాచుకొని ఉంటానా అని చెప్పి 3 బాణాలు చేత పట్టుకుని పోయి మస్తకి వృక్షం దగ్గర వేలాడుతున్న అబ్షాలోము ఇంకా ప్రాణాలతో ఉండగానే గుండెకు గురిపెట్టి తన ఆయుధాలు మోసే 10 మంది చుట్టూ చుట్టుకొని ఉండగా అబ్షాలోముని కొట్టి చంపాడు. అప్పుడు యోవాబు ప్రజలతో, ఇక హతం చేసినంత వరకు చాలు అని తిరిగి రండని బాకా ఊదించి ప్రకటన చేయించాడు. ఇశ్రాయేలీలను తరమడానికి వెళ్లిన వారు తిరిగి వచ్చారు. అబ్షాలోము యొక్క కళేబరాలు ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడేసి పెద్ద రాళ్ల కుప్ప దాన్ని పేర్చిన తర్వాత ఇశ్రాయేలీలంతా వారింటికి వెళ్లారు. అబ్షాలోము తాను బతుకున్న సమయంలో తన పేరు నిలపడానికి తనకు కుమారులు లేరని తెలుసుకుని ఒక స్తంభం తెచ్చి దాన్ని లోయలో తన పేరిట నిలవబెట్టాడు. అతడు ఆ స్తంభానికి తన పేరు పెట్టాడు. నేటి వరకు అబ్షాలోము స్తంభం అని దానికి పేరు. సాదోకు కుమారుడైన అహిమయస్సు, నేను పరిగెత్తుకుని పోయి ఈ విషయం దావీదు రాజుతో వర్తమానం అందించనా అని యోవాబుతో చెప్పగా, ఈ రోజు వర్తమానం చెప్పకూడదు, మరి ఒక రోజు చెప్పొచ్చు అని చెప్తాడు. రాజకుమారుడు చనిపోయాడు కదా, కాబట్టి ఈ రోజు వద్దు అని చెప్తాడు. తర్వాత కూషి అనే వ్యక్తిని పిలిచి ఈ వర్తమానం రాజుకు అందించమని చెప్తాడు. కూషి పరిగెత్తుకుని వెళ్తుండగా యోవాబుతో సాదోకు కుమారుడైన అహిమయస్సు కూడా కూషితో వెళ్లాలని మనవి చేయగా యోవాబు రాజు దగ్గరికి వెళ్ళమని సెలవిస్తాడు.
అలా ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు దావీదు దగ్గరకు వస్తారు. అహిమయస్సు, నేను చూసినప్పుడు యుద్ధంలో అల్లరి జరిగింది అని చెప్తాడు రాజుకి. అంతలో కూషి వచ్చి, ఈ దినమున నీకు శుభవార్త తెచ్చాను అని, యెహోవా నీ మీదకి వచ్చిన వాళ్ళందరినీ ఓడించి నీకు న్యాయం తీర్చాడు అని చెప్తాడు. దానికి దావీదు, అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అనగా, అబ్షాలోము చనిపోయాడని చెప్పగా రాజు బహు కలతపడి పైన ఉన్న గదిలోకి వెళ్లి ఏడుస్తుంటాడు. ఈ సంగతి జనులంతా విన్నారు. అయితే యోవాబు రాజు దగ్గరకు వచ్చి, నీ కుటుంబం ప్రాణాలను రక్షించిన నీ సేవకులందరినీ ఈ రోజు సిగ్గుపరిచి నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూయిస్తున్నావు. ఈ రోజు అధిపతులు సేవకులు ఇష్టలు కారని నీవు కనపరిచితివి. మేమందరం చనిపోయి అబ్షాలోము ఒక్కడే బతికితే నీకు ఇష్టంగా ఉండేదన్నమాట. ఈ రోజు నేను తెలుసుకున్నాను. నువ్వు బయటికి రాకుండా ఉంటే ఈ రాత్రి ఒక్కడు కూడా ఉండడు నీ దగ్గర అని యెహోవా నామంలో ప్రమాణం చేసి చెప్తున్నాను అని చెప్తాడు. నీ బాల్యం నుండి నేటి వరకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరంగా ఉంటుంది అని రాజుతో చెప్పగా, రాజు బయటకు ప్రజలను చూడడానికి వస్తాడు. ఇశ్రాయేలీల ప్రజలు ఇలా అనుకుంటున్నారు, మన శత్రువుల చేతుల నుండి ఫిలిస్తీన్ల చేతుల నుండి మనల్ని విడిపించిన దావీదు రాజు తన కొడుకైన అబ్షాలోముకు భయపడి దేశంలో నుండి పారిపోయాడు. మన మీద మనకు రాజుగా పట్టాభిషేకం చేసిన అబ్షాలోము చనిపోయాడు. కాబట్టి తిరిగి దావీదును తీసుకుని వచ్చి మనం ఏం మాట్లాడలేదు అని అనుకుంటారు. ఈ వార్త దావీదు విని అమాషా దగ్గరికి దూతలను పంపి యోధా వారిని ఇష్టపూర్వకంగా రాజు దగ్గరికి రమ్మని చెప్పమని చెప్తాడు. అమాషా యోధా వారిని రాజు దగ్గరికి ఇష్టపూర్వకంగా తోడుకొని వస్తారు. రాజుని తోడుకొని గిల్గాలుకు వస్తారు. అంతలో షిమీతో పాటు యోధా వాళ్ళు కూడా వస్తారు. అతని యొద్ద 1000 మంది బెన్యామీనీలు ఉన్నారు. అయితే షిమీ వచ్చి క్షమాపణ కోరగానే దావీదు అతన్ని క్షమిస్తాడు. సౌలు కుటుంబంలోని మెఫీబోషేతు దావీదు రాజు దగ్గరకు వస్తాడు. అప్పుడు దావీదు మెఫీబోషేతుని ఇలా అంటాడు, నువ్వు నాతో పాటు ఎందుకు రాలేదు అని అడుగుతాడు. నేను కుంటివాడను, నేను నీతో పాటు వద్దామని అనుకున్నాను, కానీ నీ దాసుడైన సిబా నన్ను మోసం చేశాడు అని చెప్తాడు. అయితే దావీదు పారిపోయిన దగ్గర నుండి మెఫీబోషేతు సుఖంగా తిరిగి వచ్చి కాళ్ళు కడుక్కోకుండా గడ్డం కత్తిరించుకోకుండా బట్టలు ఉతుక్కోకుండా ఉన్నాడు. దావీదు మెఫీబోషేతును సిబాను ఇద్దరిని కలిసి భూమిని పంచుకోమని చెప్తాడు. నువ్వు క్షేమంగా వచ్చావు గనక అతడు అంతా తీసుకోవచ్చు అని మెఫీబోషేతు అంటాడు. దావీదు గిలాదీయుడైన బర్జిల్లయము అనే ఆస్తి గలవాడు ఉండగా దావీదు అతన్ని తనతో పాటు రమ్మనంటాడు. కాని ఆ ముసలివాడు మందదృష్టి కలవాడు కాబట్టి రాడు. కింహమును వెంటబెట్టుకుని యెరూషలేముకు వస్తారు. యోధావారందరూ ఇశ్రాయేలీలలో సగం మంది రాజుతో వస్తారు. యోధావారు ఇంకా ఇశ్రాయేలీల మాటలు కఠినంగా ఉండెను. బెన్యామీనీయుడైన షబయ అనే పనికిమాలిన వాడు ఒకడున్నాడు. అతడు బిక్రీ కుమారుడు. అతను ఏం చేశాడంటే, దావీదుతో పాటు మనకి స్వాస్థ్యం ఏం లేదని, భాగం ఏం లేదని, మీరు మీ గుడారాలకు వెళ్ళమని బాకా ఊదించి ప్రకటన చేయగా ఇశ్రాయేలీలందరూ దావీదును విడిచి షబాను వెంబడించడం ప్రారంభించాడు. అయితే యోర్దాను నది నుండి యెరూషలేం వరకు యోధావారు రాజును హత్తుకొనిరి. దావీదు అమాషాను పిలిచి 3 రోజుల్లో యోధావారిని సమకూర్చమని, వారిని ఇక్కడికి హాజరు కమ్మని ఆజ్ఞాపిస్తాడు. అమాషా యోధావారిని సమకూర్చడానికి వెళ్ళాడు. దావీదు అబీషైని పిలిచి, షబా అబ్షాలోము కంటే ఎక్కువ కీడు చేస్తాడు కాబట్టి వాడిని పట్టుకోమని ఆజ్ఞాపిస్తాడు. ఇప్పుడు యోవాబును కేరేతీయులను పేలేతీయులను బలాఢ్యులందరూ షబాను తరమడానికి వెళ్లారు. యోవాబు అమాషాను దారిలో చంపేస్తాడు. తర్వాత వారు షబాను వెతుకుతూ ఉంటారు. వారు షబాను అతని తలను ఛేదించి దావీదు దగ్గరకు వస్తారు. యోవాబు ఇశ్రాయేలీల దండువారికి అధిపతి అయి ఉన్నాడు. కేరేతీయులకు పేలేతీయులకు యెహోయాదా కుమారుడైన బెనాయ అధిపతిగా ఉన్నాడు. అదోరాము వెట్టి పనులు చేయవారి మీద అధిపతిగా ఉన్నాడు. అహీటూబు కుమారుడైన యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. ఆ కాలంలో సౌలు గిబియానీయులను హతం చేశాడు గనుక అతన్ని బట్టి నరహంతకులైన వారిని బట్టి కరువు సంభవిస్తుంది. అయితే దావీదు గిబియానీయులను పిలిపించి సౌలు కుటుంబీకులలో 7గురిని అప్పగించమని దావీదును అడుగుతారు. దావీదు వారికి 7 మనుషులను అప్పగిస్తాడు. అయితే గిబియానీయులు ఆ 7గురిని వర్తిస్తారు. తర్వాత సౌలు యోనాతాను ఎముకలు తెచ్చి తన తండ్రి అయిన కీషు సమాధిలో పాతి పెడతారు. ఫిలిస్తీయులతో యుద్ధం జరుగుతుంది. ఇష్బీ బెనోబు అనే వ్యక్తి దావీదును చంపాలని వస్తాడు. కాని అబీషై ఇష్బీ బెనోబును కొట్టి చంపుతాడు.
ఫిలిస్తీన్లతో గోబు దగ్గర యుద్ధం జరుగుతుండగా సిబ్బకై రెఫాయిము సంతతి వాడైన నఫును చంపాడు. గోబో అనే ప్రాంతం దగ్గర ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతుండగా గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడైన ఎల్హానాను చంపాడు. ఇంకొక యుద్ధం గాతు దగ్గర జరిగింది. రెఫాయిము సంతతిలో చేతికి 6 వేళ్లు ఉన్నవాడు 24 వేళ్లు ఉన్నాయి. అయితే వాణ్ణి షిమ్యాకు పుట్టిన యోనాతాను చంపాడు. తర్వాత దావీదు దేవుణ్ణి స్తుతిస్తాడు. ఇది 23వ అధ్యాయంలో దావీదు యొక్క సైన్యం గురించి ఉంటుంది. 2 సమూయేలు 23వ అధ్యాయం 8 నుంచి 39 వరకు ఉంటుంది. దేవుని కోపం ఇశ్రాయేలీల మీద రగులుకుంది. అయితే దావీదు యోవాబుతో ఇశ్రాయేలీలు యూదావారు ఎంతమంది ఉన్నారు లెక్కించమని చెప్పగా యోవాబు తన సేవకులతో 9 నెలల 20 రోజులు అన్ని పట్టణాలు తిరిగి యెరూషలేముకు వచ్చాడు. యోవాబు ఇశ్రాయేలీలలో కత్తి దూయగల వ్యక్తులు 8 లక్షల మంది యోధులున్నారని, యూదావారిలో 5 లక్షల మంది ఉన్నారని చెప్తాడు. దావీదు నేను పాపం చేశానని అంటాడు. నా దోషాన్ని పరిహరించమని దేవునికి ప్రార్థిస్తాడు. అయితే యెహోవా వాక్కు దావీదుకు ప్రత్యక్షమై గాదు అనే ప్రవక్త వచ్చి దేవుని మాటగా 3 విషయాలు చెప్తాడు. వాటిలో ఒకదాన్ని కోరుకోమని చెప్తాడు. నీవు నీ దేశంలో 7 సంవత్సరాలు క్షేమం కలుగుటకు నువ్వు ఒప్పుకుందవా? నిన్ను తరుముతున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నువ్వు పారిపోవడానికి ఒప్పుకుందవా? లేదా నీ దేశంలో 3 రోజులు తెగులు రావడానికి ఒప్పుకుంటావా అని ఈ 3 నీకు ఏ ఆలోచన సరైంది అని చెప్పమనగా నాకు ఏమీ తోచడం లేదు, గొప్ప చిక్కులో ఉన్నాను అని అంటాడు. యెహోవా వాత్సల్యం గలవాడు కనుక మనుషుల చేతిలో కాకుండా దేవుని చేతిలోనే పడదము అని గాదుతో అంటాడు. దేవుడు తెగుల్ని రప్పిస్తాడు. దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది చనిపోతారు. అయితే గాదు ఒక బలిపీఠం కట్టించమని సలహా ఇస్తాడు దేవుని మాటగా. అంటే యోబూసీయుడైన అరౌనా కళ్ళం దగ్గర ఆ స్థలం కొని బలిపీఠం కట్టిస్తాడు. దహన బలులు సమాధాన బలులు అర్పించగా యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఇశ్రాయేలీలను విడిచిపోయెను. అయితే రాజైన దావీదు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినా అతనికి వెట్ట కలగక ఉండెను. రాజుకు ఉపచారం చేయడానికి షూనేమీయురాల్ని దావీదు దగ్గరికి తెచ్చారు. కాని దావీదు ఆమెను కూడలేదు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే దావీదు చనిపోయిన తర్వాత అతను రాజవుతాడు అనుకొని గుర్రపు రౌతులను 50 మంది మనుషులను ఏర్పరచుకున్నాడు. ఈ అదోనియా అబ్షాలోము తర్వాత పుట్టినవాడు, బహు సౌందర్యం గలవాడు. యోవాబు యాజకుడైన అబ్యాతారు అదోనియాకు సహాయం చేశారు. కాని యెహోయాదా కుమారుడైన బెనాయాను, నాతాను ప్రవక్త, షిమియును, రేయియును దావీదుతో ఉన్నారు. అదోనియా ఏలుతున్నాడని నాతాను ప్రవక్త బెత్షెబాకు చెప్పినప్పుడు సొలొమోనును రాజుగా ఎలా చేయాలి అని సలహా ఇస్తాడు. అదోనియా ఏలుతున్నాడని దావీదుకు తెలియదు కాబట్టి రాజు దగ్గరికి వెళ్లి ఇలా చెప్పమని సొలొమోను గురించి రాజుగా చేయమని అడుగుతుంది. బెత్షెబా దావీదుకి ఇలా చెప్తుంది. అదోనియా బలర్పించిన సమయంలో యోవాబును పిలిచాడు కానీ సొలొమోనును పిలవలేదు అని చెప్తున్న సమయంలో నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వస్తాడు. దావీదు సొలొమోనును నా తర్వాత రాజుగా ఉంటాడు అని చెప్తాడు. అప్పటికప్పుడు సొలొమోనుని రాజుగా పట్టాభిషేకం చేసి రాజు చిరకాలం వర్ధిల్లాలి అని ప్రకటన చేస్తారు. తర్వాత దావీదు తన కొడుకైన సొలొమోనుకి దేవుణ్ణి ఎలా అనుసరించాలి ఏంటి అని చెప్పి బర్జిల్లయిము కుమారులు నాకు సహాయం చేయడానికి వచ్చారు, నీవు వాళ్ళ మీద దయించి రాజు భోజనపు బల్ల మీద చేర్చుకొనుము అని చెప్పి చనిపోతాడు. దావీదు పట్టణంలో సమాధి చేయబోతాడు. దావీదు పట్టణంలో సమాధి చేయబడతాడు. మొత్తం 40 సంవత్సరాలు ఏళ్తాడు. హెబ్రోన్లో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు ఏళ్తాడు. అతని తర్వాత సొలొమోను సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. సో చివరిగా ఇదండి దావీదు గురించి, దావీదు జీవితం గురించి వీడియో అనేది.